సజీవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆరాధ్యుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనకు ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథం, అందరూ బైబిల్ తెరిచి చూడండి. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం, పేజీ నెంబర్ 746. 746, పేజీ నెంబర్ 746. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం నేను చదువుతున్నాను, మీరు అక్కడ గమనించండి. అందులో చివరిగా రాయబడిన మాటలు, 3వ అధ్యాయం 5వ వాక్యంలో చివరిగా రాయబడిన మాటలు: ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. మరొకసారి, ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. తలెత్తిన వైపు చూడండి. దేవుని ప్రజల గురించి మాటలు రాయబడి చూడనట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతాం. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమును నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించగలిగితే, ఈ రోజున ఎందుకని అనేక మంది ప్రజలు మందిరానికి వెళ్తూ ఉన్నాం, సంఘానికి ఎందుకు వెళ్తున్నాం, చర్చీలకి ఎందుకు వెళ్తున్నాం అని అంటే, చాలామంది చెప్పే మాట ఏంటంటే దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి వెళ్ళాలి. చాలామంది మనం వింటూ ఉంటాం కూడా, ఎందుకండి ఎక్కడికి వెళ్ళారు మీరు అని అంటే, మేము దేవుడి దగ్గరికి వెళ్ళాము అని అంటుంటారు. ఎందుకని దేవుని దగ్గరికి వెళ్ళాలి? ఒక మానవుడు ఎందుకని దేవుని దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది? ఆ ప్రజలే చెప్తారు, అయ్యా దేవుడి దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాము అని అంటే, దేవుని దగ్గర అనుగ్రహం పొందుకోవడానికి. దేనికి వెళ్ళారు? అనుగ్రహం పొందుకోవడానికి వెళ్ళాం. చాలామంది దేవుళ్ళలోనే పడే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే అనుగ్రహం పొందుకుంటున్నారా అని అంటే లేదు. కారణం ఏంటంటే, ఏదో నామకార్థానికి, లేకపోతే వెళ్ళాలి కనుక, లేకపోతే పోకపోతే ఏమవుతుందో అన్నట్లుగా వెళుతూ ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, మనం ఏం చేయాలి? మన దైనందిన జీవితాల్లో దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుకోవాలి, ఆ అనుగ్రహానికి మనం పాత్రులు అవ్వాలి. దేవుని అనుగ్రహం మనకు కావాలి అని అంటే వాక్యం ఏమంటుందంటే, ఈ దినముల అంతమందు వారు ఎలా వెళ్తూ ఉన్నారు దేవుని దగ్గరికంటే? భయభక్తులు కలిగి. చెప్పండి, ఎలా వెళ్ళాలి? భయభక్తులు కలిగి నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే దేవుని యొక్క అనుగ్రహము నీ మీద ఉండగలుగుతుంది. దేవుని దగ్గరకు నువ్వు వచ్చేటప్పుడు భయభక్తులతో నడిపించబడితే దేవుని యొక్క అనుగ్రహం నీ మీదను, నీ కుటుంబం మీదను, నీ బిడ్డల మీదను, నీ కుటుంబం వారి మీదను, నీ గ్రామం మీదను, ప్రతి వారి మీద దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అందులో సందేహం లేదు. అయితే దేవుని అనుగ్రహం ఉండాలి అని అంటే మనం ఎలా వెళ్ళాలో తెలుసా? దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి? భయభక్తులతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని అనుగ్రహం మాకు రావట్లేదే, దేవుని అనుగ్రహం మాకు లేదు, దేవుని అనుగ్రహం మేము పొందుకోవట్లేదు అని అంటే, నువ్వు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు మందిరానికి? మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసండి? భయభక్తులతో వెళ్ళాలి. ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు మందిరానికి క్రిస్మస్ రోజు. ఏమయ్యా మందిరానికి క్రిస్మస్ రోజు వచ్చావు ఏంటి? అయినా వచ్చావు కదా, క్రిస్మస్ రోజైనా వచ్చావులే, ఏమైందిలే, సరేలే మంచిది అని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాసన వస్తుంది. కొంచెం థమ్సప్ తాగేసి వచ్చాడు, వాసన వస్తుంది, కడుపులో తిప్పుతుంది నాకు. కొంచెం వెనక్కిపోతుంటే ఆయన మళ్ళీ ముందుకు వస్తున్నాడు నా గాడికి. ఏమయ్యా పండగ పూట వచ్చినావు అంటే, పండగ పూట అన్నా వస్తే దేవుడు అనుగ్రహం ఉంటుంది పాస్టర్ అన్నాడు. సరే మంచిదే, పండగ రోజు వచ్చిన దేవుని అనుగ్రహం ఉంటుంది కాదన్ను, ఏ రోజు వచ్చినా దేవుని అనుగ్రహం ఉంటుంది. కానీ నువ్వు ఎలా వచ్చావు? థమ్సప్ తాగేసి వస్తే, థమ్సప్ అంటే తెలుసు కదా మీకు, ఆ థమ్సప్ తాగేసి వస్తే దేవుని అనుగ్రహం ఉంటుందా? హృదయం మార్చుకోకుండా, జీవితాన్ని మార్చుకోకుండా దేవుని అనుగ్రహం కావాలంటే ఎలాగా? ఎందుకు తాగే పెద్ద అయినా అని అంటే, ఆయన అంటాడు, ఏవి లేదయ్యా,
దేవుని అనుగ్రహం కోసమే వచ్చాను, కానీ వచ్చేటప్పుడు కొంచెం బాధ అనిపించి అంత తాగేసి వచ్చాను అన్నాడు. అది ఎందుకు తాగావు అని అడిగాను. ఆ రోజు మరియమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడింది. ఏందంట ఆమె కష్టాలు పడింది, ఆమెకి సత్రంలో కూడా స్థానం లేదు, ఆమె ఎన్నో ఇబ్బందులు పడింది. అవన్నీ తలుచుకొని బాధ తట్టుకోలేకపోతే తాగేసి వచ్చినాడంట మందిరానికి. మీరు గమనించారా అండి? భయభక్తులతో మందిరానికి రాకుండా నువ్వు దేవుడు అనుగ్రహం కావాలి అని అంటే అది ఎలాగొస్తుందండి? నువ్వు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని కార్యక్రమాలకు నువ్వు వెళ్ళినా సరే నీకు అనుగ్రహం రానే రాదు. నీకు అనుగ్రహం రావాలి అని అంటే, అనుగ్రహం నువ్వు పొందుకోవాలి అని అంటే దేవుని ద్వారా నువ్వు అనుగ్రహాన్ని అనుభవించాలి. నీ కుటుంబం ఒక అనుగ్రహం పొందుకోవాలి అని అంటే ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? భయభక్తులు కలిగి నడిపించబడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను చెప్పదలసిన మాట ఏంటంటే, దేవుని అనుగ్రహం కావాలి అని అంటే మనలో ఏముండాలి? భయభక్తులు ఉండాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడకు మనం సిద్ధపడేటట్లుగా రాబోయే మాట ఏముంది? ఈ దినముల అంతమందు. అంత దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఎప్పుడు ఎక్కడ ఏమైపోతుందో తెలియదు. ఇప్పుడు బాగా ఉన్నారు, అట్లా పలకరించి వచ్చిన వాళ్ళు కూడా కాలగతంలో గడిచిపోతున్నారు. ఏమవుతున్నారో తెలియని పరిస్థితులు తారుమారుగా మార్చబడిపోతున్నాయి. పరిస్థితులన్నీ ఆ రోజుల్లో ఉన్నట్లుగా ఏమీ లేవు ఈ రోజుల్లో. అంత్య దినాల్లో మనం బ్రతుకుతున్నాం కనుక దేవుని ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? భయభక్తులతో ఎవరైతే దేవుడి మందిరానికి వస్తారో వారందరి జీవితాల్లో ప్రభు ఏం చేస్తాడయ్యా అని అంటే అనుగ్రహాన్ని కలగచేస్తారు. ఎవరైతే నా యొద్దకు భయభక్తులతో నడిపించబడతారు, భయభక్తులతో ఎవరైతే నా దగ్గరకు వస్తారో నేనేం కలగజేస్తాను? అనుగ్రహం. ఈ అనుగ్రహం కోసం చాలామంది తహతహలాడేవాళ్ళు, కొంతమంది ఎంతో నిష్ఠగా ప్రతిష్టలు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ భయభక్తులు లేవు వారి జీవితాల్లో. నువ్వు ఎప్పుడైనా సరే భయభక్తులతో దేవుని యొద్దకు రాగలిగితే దేవుని అనుగ్రహం మనందరి మీద నిలిచి ఉండునుగాక. ఇంతకీ ఒక వ్యక్తి దేవుని అనుగ్రహం పొందినవాడు, వినండి, దేవుని అనుగ్రహం పొందినవాడు లేకపోతే దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తి వీళ్ళు అని తెలుసుకోవడం ఎలా? దేవుని అనుగ్రహం పొందిన వాళ్ళు వీళ్ళు, ఇదిగో పలాని వ్యక్తి దేవుని అనుగ్రహం పొందారండి, ఇదిగో పలాని వ్యక్తులు దేవుని అనుగ్రహంతో ఉన్నారు అని తెలుసుకోవడం ఎలా? చెప్పండి అండి. చేసే భక్తిని బట్టి అంటారా? అది మనకి తెలియాలన్నమాట. అంటే అది వాళ్ళు అనుభవిస్తూ ఉండాలి, అది మన కళ్ళారా చూడాలి. మీకు ఒక క్రొత్త విధానంలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడతాడు. చూడండి, నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయము బాగుంటుంది. ఎక్కువగా ఈ మాట మనకు తెలిసిందే. సామెతల గ్రంథం 18వ అధ్యాయము. ఒక వ్యక్తి అనుగ్రహం పొందాడు, అనుగ్రహాన్ని తాను జీవితంలో అనుభవిస్తున్నాడు అని తెలుసుకోవడం ఎలా అని అంటే చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వాక్యం. అది భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఆమేన్. ఒక వ్యక్తి అనుగ్రహాన్ని పొందాడు అని తెలుసుకోవడం ఎలాగయ్యా అని అంటే ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు ఈ వ్యక్తి అని తెలుసుకోవడం ఎలా అంటే, భార్య దొరికిన వానికి, చెప్పండి, భార్య దొరికిన వాడు ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లో దేవుడి అనుగ్రహం పొందినవాడు అంటారు వాక్యంలో. జ్ఞాని అయిన సొలొమోను మాట రాస్తారు. ఒక వ్యక్తి దేవుని అనుగ్రహాన్ని పొందాడు అని తెలుసుకోవడం ఎలాగయ్యా అంటే, ఎవరికైతే భార్య దొరుకుతుందో వాడికి మేలు దొరికినట్లు వాడు ఎవరయ్యా అంటే దేవుని అనుగ్రహం పొందినవాడు. అయితే ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి కదయ్యా, అందరికీ భార్యలు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి అందరికి భార్యలు ఉన్నారు కదా, మరి వీరందరూ కూడా అనుగ్రహం పొందారా అని అంటే మీరు వినాలి. భార్యలు ఉన్నారు, కాదన్నట్లేదు, భార్య అందరికీ ఉంది. అయితే ఆ భార్య అతని జీవితంలో ఏం కలగజేయాలి అంటే మేలును కలగచేయాలి. ఆమె ఆ భార్య ఏం చేయాలి? మేలును కలగజేస్తే ఆ వ్యక్తి ఏమవుతాడు అని అంటే దేవుని ద్వారా అనుగ్రహం పొందినవాడు. ఈ కోణంలో మనం ఎప్పుడు వినేదే,
ఎప్పుడైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు కూడా ఈ వాక్యం చదువుతుంటా. అయితే మరొక కోణంలో మనం విందాం. అదేంటంటే, భార్య అనగా ఒక స్త్రీ దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? మనకు సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు మనం చదువుకుందాం. ఇప్పుడు ఏమనుంది? భార్య అనే దగ్గర సంఘం అని పెట్టుకుందాం. సంఘము దొరుకువానికి, చెప్పండి, సంఘము దొరుకువానికి మేలు దొరికెను, అట్టివాడు దేవుని అనుగ్రహం పొందినవాడు. అనగా దేవుని యొక్క ప్రార్థన మందిరం వాడికి దొరకాలి. ఈ రోజున ఎంతోమందికి మందిరాలు ఉన్నా సరే మందిరానికి రాలేకపోతున్నాడు, దేవుని సంఘంలో ఉండలేకపోతున్నాడు. ఏమీ కారణం అంటే ఎన్నో సమస్యలు, ఎన్నో పనులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు అని చెప్పి తొలగించుకొని వెళ్ళిపోతున్నారు. వాక్యం ఏమంటుందని అంటే, నీకు ఎప్పుడైతే సంఘం దొరుకుతుందో, నువ్వు ఎప్పుడైతే సంఘంలో చేర్చబడతావో, నువ్వు ఎప్పుడైతే సంఘంలో నిలకడగా ఉంటావో, అట్టివాడు దేవుని ద్వారా, చెప్పండి, అనుగ్రహం పొందినవాడు. మీకు అర్థమైందా నా మాటలు? దేవుని ద్వారా ఒక వ్యక్తి అనుగ్రహం పొందాడు అని తెలుసుకోవడం ఎలా అంటే, ప్రతి ఆదివారం ఆగకుండా ప్రతి ప్రార్థనకు సక్రంగా దేవుడి మందిరానికి వచ్చి దేవుడి మందిలో కూర్చొని ఆయన పాదాల చెంత కూర్చొని దేవుని ద్వారా మాటలు వింటూ ఉన్నాడు అని అంటే వాడు దేవుని ద్వారా అనుగ్రహం పొందుతున్నాడని అర్థం. మరి దేవుని ద్వారా నువ్వు అనుగ్రహం పొందుతున్నావని ఇతరులు తెలుసుకోవాలి అని అంటే, అయ్యా మాకు లేని ధన్యత నీకు వచ్చింది. ఒక్కొక్కరు చెప్తుంటారు, మాకు అదృష్టం లేదు, మాకు ఆదివారం అయినా, కొంతమంది చెప్తుంటారు మాకు ఆదివారం అయినా పనులు, మేము ఉద్యోగానికి కంపల్సరీ వెళ్ళాలి. మీకు అవకాశం ఉంది కదా, మీరు వెళ్తున్నారు, మీరు ధన్యులు. అనగా మీరు అనుగ్రహం పొందారు. కొంతమందికి సమయం అనుకూలిస్తూ ఉన్నా మందిరానికి రారు. అదేంటో నిర్లక్ష్యంగా దేవుడి మందిరానికి దూరం అయిపోతూ ఉంటారు. వీరు ఇలా దేవునికి దూరం అవుతున్నారు అని అంటే దేవుని అనుగ్రహం వారి మీద లేదని మనం అర్థం చేసుకోవాలి. దేవుని అనుగ్రహము ఉన్నవాడు దేవుడి మందిరంలో ఉంటాడు. దేవుని అనుగ్రహం పొందినవాడు వాడు దేవుని సన్నిధిలోనే ఉండగలుగుతాడు. దేవుని అనుగ్రహం పొందిన కుటుంబం దేవుని సన్నిధిలో నిలకడగా ఉండడం ప్రారంభిస్తుంది. దేవుని ప్రియులారా, మనము దేవుని అనుగ్రహం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలా? దేవుని మందిరంలో నిలిచేవారిగా ఉండాలి. దేవుని మందిరం మనకు దొరకాలి. ఏ మందిరానికి వెళ్తున్నారండి మీరు? మేము ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నామండి. మీరు చాలా గొప్ప ధన్యత కలిగిన వారండి. దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు. దేవుడు మీకంటూ ఒక సంఘాన్ని ఇచ్చాడు, మంచి సేవకులను ఇచ్చారు, మంచి ఆత్మీయతలో నడిపించబడుతున్నారు. దానికి గల కారణం ఏంటయ్యా అని అంటే, నువ్వు దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తివి. దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని సంఘంలోనే ఉంటాడు. దేవుని సంఘాన్నిలో నడిపించబడుతూ కూడా సంఘాన్ని పోగొట్టుకున్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, లేరంటారా? రక్షించబడి బాప్తీసం తీసుకొని దేవుడి మందిరానికి వస్తా 4 దినాలు గడిచిన తర్వాత సంఘాన్ని పోగొట్టుకున్నారు లేరు, మందిరాన్ని పోగొట్టుకొని లోకంలో తిరిగే వాళ్ళు లేరు. కానీ దేవుడు నీకు ఆ సంఘాన్ని దొరికేటట్లుగా చేశాడుగా. కొంతమందికి ఉన్నా సరే దాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే మన దైనందిన జీవితంలో మనం దేవుని అనుగ్రహం పొందాము కనుకనే దేవుని సన్నిధిలో ప్రభు మనల్ని నడిపించడం ప్రారంభిస్తున్నాడు. ఆమేన్. కనుక దేవుని అనుగ్రహం మనకు కావాలి. దేవుని అనుగ్రహంలో మనం నడిపించబడాలి. ఎలాంటి అనుగ్రహాన్ని మనకు ప్రభు కలగజేస్తాడు? దేవుడు ఏది అనుగ్రహించినా నీకు ఉత్తమమైన దాన్నే ప్రభు అనుగ్రహిస్తాడు. చదవండి 85వ కీర్తన 12వ వాక్యం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ఆయన దేన్ని అనుగ్రహిస్తాడు అని అంటే, ఉపయోగపడనివి, పనికిరానివి అండి, మన జీవితాలు క్షేమాన్ని కలగజేనేటివి దేవుడు అనుగ్రహించడు. నీకు ఏదైతే అవసరమో అది ఏంటిదంట? చెప్పండి, ఏమని రాయబడింది? ఉత్తమమైన దానినే ప్రభు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. దేవుడు నీకు ఏది ఇచ్చినా, ఏది అనుగ్రహించినా, నీ చేతిలోనికి వచ్చినా, నీ జీవితంలోనికి వచ్చినా, ఏది ప్రభు కలగజేసినా అది నీకు ఉత్తమమైన దాన్నే ప్రభు ఇస్తాడు. ఈ రోజున చాలామంది వారంతట వారే తీసుకుని వచ్చుకుంటున్నారు. అది దేవుడు ఇచ్చింది కాదు. దేవుడు ఇస్తే ఎలా ఇస్తాడు? దేన్ని ఇస్తాడు? చెప్పండి అండి, దేన్ని ఇస్తాడు? ఉత్తమమైన దానిని, అనగా మంచి దాన్నే ఇస్తాడు ప్రభు. పనికి మాలిన దాన్ని, ఉపయోగపడని దాన్ని, అది నీ జీవితానికి క్షేమకరమైనది కానిది దేవుడు ఇవ్వడు. దేవుడు ఏది ఇచ్చినా దేవునికి ఎలా ఇస్తాడు? చెప్పండి, ఎలా ఇస్తాడు? ఉత్తమమైన దాన్నే ఇస్తాడు. ఈ రోజున ఉత్తమమైన దాన్ని నువ్వు పొందుకోలేక, మాకు అన్నీ తెలుసులే, మేము అన్నీ చేసుకుంటాంలే, దేవుడి దగ్గర అడగరు కొంతమంది. ఒక వివాహం వచ్చేసరికి అయినా సరే వివాహ జీవితం చాలా గొప్పది. వాక్యంలో రాయబడింది, వివాహం అన్నిటికంటే
ఘనమైనదని. మరి వివాహం ఘనమైనది అన్నప్పుడు ఆ ఘనమైన స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి కదా. ప్రభువా, నాకు ఎలాంటి భర్త కావాలో అది నీకు తెలుసయ్యా, నాకు ఉత్తమైన దాన్నే నాకు ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. అడుగుతున్నావా అంటే అడగట్లేదు. ఏమి ఈ అబ్బాయి చాలా ఎర్రగా బుర్రగా ఉన్నాడు, హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది అండి, నీ మనసుకు నచ్చింది ఉత్తమమైనదా? చెప్పండి. నీ మనసుకు నచ్చితే అది ఉత్తమమైనదా? కాదు. దేవుడిస్తే అది ఉత్తమమైనది అవుతుంది. నీ అంతటా నీ చేతులారా నువ్వు పోయి తీసుకొచ్చుకున్నావు అనుకోండి, అది ఉత్తమమైనది కాదు. దేవుడు కూడా దాన్ని విడిచిపెట్టడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, మన దైనందిన జీవితాల్లో మనం ఏది పొందుకోవాలన్నా అది మనంతటా మనం తెచ్చుకోకూడదు. ఎవరు ఇవ్వాలి మనకు? చెప్పండి అండి. దేవుడు ఇవ్వాలి మనకు. దేవుడిస్తే ఏమవుతుంది? అది ఉత్తమమైనదిగా, మంచిదిగా, మన జీవితాలకి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మనంతట మనమే స్వతహాగా మన ఇష్టానుసారంగా మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఆ జీవితాలు తారుమారుగా మార్చబడుతున్నాయి అన్న విషయాన్ని ఒకసారి మీరు ఆలోచించాలి. మంచోడు అనుకున్నామండి, మంచి అమ్మాయి అనుకున్నామండి. ఎవరు అనుకున్నారండి? మీరు అనుకున్నారా? దేవుడు అనుకున్నాడా? మీరు అనుకున్నారు. అది దేవుడు సిద్ధపాటు చేసింది కాదు కదా. దేవుడు అనుకుంటే అది ఉత్తమమైనదే ప్రభు ఇస్తాడు. మా వాళ్ళు, మా కులము, మా వాళ్ళు, మా రక్త సంబంధం, మా బంధువులు, మా 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 అనుకో నువ్వు పోయావనుకోండి, అది ఉత్తమమైనది కాదండి. దేవునికి అప్పగించాలి. ప్రభువా, ఇదిగో నాకు 2 బిడ్డలు ఉండారయ్యా, వాళ్ళకి నువ్వు ఉత్తమైన బిడ్డల్ని అనుగ్రహించు ప్రభు అని దేవుడు నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా నీ బిడ్డలకి ఏం చేస్తాడు? దేవుడు ఉత్తమమైన వారినే ఇస్తాడండి. మనం దేవుడిని అడగట్లేదు. ఈ రోజున ప్రభు మనకి ఎలాంటిది ఇస్తాడు? ఉత్తమమైన దాన్నే ఇస్తాడు. నీకు ప్రయోజనకరమైనది, నీకు క్షేమమైనదే ఇస్తాడు. ఆ తర్వాత మన పెద్దోళ్ళు చెప్పారు, ఏంటిది? అది రైట్. ఏమండి, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏం ప్రయోజనం? ఆ తర్వాత మనం ఏం చేస్తారంటే, మనోళ్ళు ఏం చేస్తారంటే, మనోళ్ళు చెప్పే సామెత ఏంటంటే, దేవుడు ఉంటే అప్పుడే ఆపేయకూడదా? దేవుడు అనేవాడు ఉంటే ఆ పెళ్లి జరిగేటప్పుడే దాన్ని దూరం చేసేకూడదు. ఎట్ట చేస్తాడండి? దేవుడికి ఏ రోజైనా చెప్పావా, ప్రభువా ఇదిగో నేను ఈ అబ్బాయి అనుకుంటున్నాను, లేకపోతే ఈ అమ్మాయిని అనుకుంటున్నాను, నీకు ఇష్టమైతే ఇది చేయి ప్రభువా, నాకు ప్రయోజనకరమైతే, నాకు ఆశీర్వాదం అయితే దీన్ని ఉంచు ప్రభు అని దేవుడు ఏ రోజైనా అడిగావా? అడగలేదు. నీ అంతటి నువ్వే చేసుకొని మరలా అంతా కాలిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మనం అడుగుతాం, ఏం చేసావు ప్రభు నువ్వు అసలు? నా జీవితాన్ని అంతా పాడు చేసావు, నా జీవితాన్ని అంతా నాశనం చేసావు. నాకు కొంతమంది ఎదురవుతుంటారండి ఇలాంటి వాళ్ళు. నేను వాళ్ళకి ఒకే మాట చెప్తాను, నువ్వు దేవుడిని అడిగావా? నీ వివాహంలో దేవునికి ప్రధాన స్థానం ఇచ్చావా? ప్రభువా నాకు ఉత్తమైన దాన్ని ఇవ్వు ప్రభువా. ఇప్పుడు నీకు ఉత్తమైన దాన్నే కదా దేవుడు ఇస్తాడు. ఏమండి, ఉపయోగం లేనివి, నీకు అనవసరమైనవి దేవుడు ఇవ్వడు కదా. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే మనం చెడ్డవారయ్యుండి మన బిడ్డలకి మనం ఏం చేస్తున్నాం? మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నాం కదా. మనం చెడ్డవారయ్యుండి కూడా మన బిడ్డలకి క్షేమమైంది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అని మన బిడ్డల గురించే మనం అంత ఆలోచిస్తే, మనందరినీ సృష్టించిన సర్వనాథుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మన తండ్రి మనకు ఉత్తమమైన దాన్నే కదా ఇస్తాడండి. మీరు గమనించండి, ఏదేను తోటలో ఆదాము హవ్వలను దేవుడు ఉంచాడా? ఉంచిన తర్వాత అన్నిటినీ మీరు తినచ్చు బ్రదర్, వాళ్ళకి స్వతంత్రతను ప్రభు ఇచ్చాడు, స్వతంత్రకరమైన జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. వాళ్ళకి బానిసగా దేవుడు ఏం పెట్టలేదు, వాళ్ళకి హద్దులు నియమించలేదు. కానీ ఒక మాట చెప్పాడు, ఇదిగో బ్రదర్, అమ్మా అక్కడ పలానా చెట్టు కనబడుతుంది కదా, మంచి చెడులు తెలివినిచ్చి పలానా మాత్రం మీరు తినొద్దు అని అన్నాడు. అయిన తర్వాత అది ఉపయోగమైతే, వాళ్ళకి క్షేమమైతే, వాళ్ళకి ఆశీర్వాదం అయితే దేవుడు చేతులారా ఇచ్చేవాడే కదా. చెప్పండి అండి, అది ఉత్తమమైనదని దేవుడికి తెలిసినప్పుడు, దేవుడు అనుకున్నప్పుడు ఆయన ఇస్తాడు కదా. వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదు అన్నీ దేవుడికి తెలుసు కదా. కానీ వీళ్ళు స్వతహాగా వీళ్ళే వెళ్ళి దానిని తీసుకోవడం ద్వారా వాళ్ళ జీవితాలే పాడైపోయాయి, అక్కడ నిలబడలేకపోయారు, దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో చూడగలుగుతున్నామే. మరి ఉత్తమమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వకుండా పోతాడా? వీళ్ళు అనుకుంటున్నారు ఇన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఆ ఫలాన్ని ఎందుకు ఇవ్వలేదు? అది నీకు ఉత్తమమైనది అయితే దేవుడు నీకు వాటిని అనుగ్రహిస్తాడు తల్లి. నీ బిడ్డలకు ఉత్తమమైనది అయితే అది దేవుడికి ఇస్తాడు. నువ్వు ఒక కోడలను చూడడానికి వెళ్ళినా ప్రభువా నీకు అనిపించవచ్చు, ఈ కోడలు బాగుంది, ఈ అమ్మాయి వేస్తే భలే ఉంటుంది,
ఈరోజు బాగానే ఉంటుంది. రేపు ఎలాంటిదో అది చూసిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. రేపు అనే రోజు నువ్వు చూడలేదుగా, ఈ రోజునే మనం చూసాం. నిన్నటి మంది, ఈరోజు మంది కాదు. నిన్నటిది మనది, ఈరోజు మంది కాదు. రేపు మనదే కాదే. మరి రేపు ఎల్లుండి చూసి వచ్చినది ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు. అవన్నీ ఆయనకు తెలుసు. ఏమండి, అవన్నీ తెలుసు కనుక ప్రభు నీకు ఉత్తమమైనది ఇవ్వాలని ఆయన ఆశపడుతుంటే, నువ్వేమో పొడుగు జడ కావాలంటే నేను ఎక్కడ చేసేది ఏంటండి? ఏం కావాలా? పొడుగు జడ ఉండాలా? ఇవన్నీ ఉండాలని అంటే అదే నీకు ఉత్తమమైనది. అవేమన్నా శాశ్వతమా? అవేమన్నా స్థిరంగా నిలబడేటివే? అవి కాదు కదా. దేవుడు నీకు ఏది ఇవ్వాలనుకున్నా ఉత్తమమైన దానినే దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, దేవుడు యొక్క అనుగ్రహం మనకు కావాలి అని అంటే భయభక్తులతో ఆయన దగ్గరకు వస్తే ఏది అనుగ్రహించినా దేవుడు నీకు ఏమనుగ్రహిస్తాడు చెప్పండి? ఎలాంటిది అనుగ్రహిస్తాడు? ఉత్తమమైన దాన్ని, మంచి దాన్నే ప్రభు అనుగ్రహిస్తాడు. అయితే వేటిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు? ఉత్తమమైన దానిని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు కదా. అందులో వేటిని దేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఒక్క మాట చెప్పుకుందాం ఈరోజు. ఒకే ఒక మాట చెప్తాను చూడండి. వేటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు? అందులో మొట్టమొదటిగా క్రొత్త మనస్సును ప్రభు ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమె మొట్టమొదటి మాట ఏంటంటే క్రొత్త మనస్సును అనుగ్రహించును. చెప్పండి, దేన్ని అనుగ్రహిస్తాడు? చెప్పండి దేన్ని? అంటే క్రొత్త సంవత్సరం కదా. ఇప్పుడు క్రొత్త సంవత్సరంలో ఉన్నాం కనుక దేన్ని అనుగ్రహిస్తాడు ఆయన? ఈ క్రొత్త మనస్సును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడుంది ఈ క్రొత్త మనస్సు? సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను, ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనందరికీ కూడా దేవుడు మనందరికీ క్రొత్త మనస్సు అనుగ్రహించునుగాక. క్రొత్త మనస్సును ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఈ క్రొత్త మనస్సును ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు ఎప్పుడు కనుక్కుంటామంట? ఇప్పుడు దేవుడు మనకు క్రొత్త మనసు అనుగ్రహించాడు. అది తెలుసుకునేది ఎప్పుడు? కొద్ది రోజులు పడుతుందా, లేకపోతే నెక్స్ట్ సంవత్సరంలో అప్డేట్ అవుతుందా? ఏమున్నది అక్కడ పక్కనే? ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. ఎప్పుడైతే నువ్వు క్రొత్త మనసును పొందుకుంటున్నావో ఆ క్రొత్త మనసును నీవు, నీ కుటుంబం, నీ గ్రామం, నీ పిల్లలందరూ కూడా చూచేటట్లుగా ఒక సూచనలు ప్రభు కలగచేయునుగాక. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభు మనకేమి, ఏ అనుగ్రహాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు అని అంటే క్రొత్త మనసును ప్రభు నీకు ఇవ్వాలని. చెప్పండి, ఎలాంటి మనసు? ఇప్పుడు మనసు లేదంటారా మనకు? మనసు లేదా మనకు? చెప్పు చోదక్క, ఉందా లేదా? ఉందా? అందరికీ మనసు అనేది ఉంది. అయితే ఈ మనసు ఎలాంటిది అని అంటే చాలామంది చెప్తుంటారు మనసు అనేది కోతి లాంటిదంట. అది ఎక్కడ స్థిరంగా ఉండదు. 4 కాలాలు ఎక్కడుంటే 2 రోజులు ఎక్కడుంటే 2 రోజులు అక్కడ తిరుగుతుంటుంది. ఆ చెట్టు మీద ఈ చెట్టు మీదకి ఎట్లాగైతే కోతి ఎగరుతుంటుందో మన మనసు కూడా అలాంటిదే. ఈ మనసును కాదు ప్రభు కోరుకుంటూ ఉండేది. ప్రభు మనకి నూతన సంవత్సరంలో అనుగ్రహించబోతున్నది ఏంటయ్యా అని అంటే, ఇదిగో ఉత్తమమైన క్రొత్త మనసును ప్రభు నీకు అనుగ్రహించునుగాక. క్రొత్త మనసును నువ్వు అనుగ్రహించబోతున్నాడు ఆయన. ఆ క్రొత్త మనసును నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఎందుకని ప్రభు ఈ నూతన సంవత్సరంలో క్రొత్త మనసుని ఇవ్వాలని ఆశపడుతున్నాడు? మనందరికి మనసు ఉంది కదా. అంటే క్రొత్త మనసు కావాలి అని అంటే, ఇప్పుడు మీరు వినండి, ఇప్పుడు ఈ కన్ను తీసేశారు, ఈ కన్నుకి డ్యామేజ్ అయిందండి. ఈ కన్నుకి డ్యామేజ్ అయినప్పుడు, లేకపోతే ఈ కన్నుకి ఆపరేషన్ చేయాలి, ఈ కన్ను అసలు పూర్తిగా పనికిరాదు. ఇప్పుడు ఏం చేయాలా? క్రొత్త కన్ను రావాలంటే అమ్మా ఆపరేషన్ చేస్తారు, అసలు పూర్తిగా ఇంక పనికిరాదు ఇది. ఈ కన్నే ఆపరేషన్ చేసినా ఉండదు. అప్పుడు ఏం చేయాలి? ఈ కన్నుని తీసేసి వేరే కన్ను ఎవరైనా డోనర్స్ ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని వేరే కన్ను పెడతారు. మరి ఇప్పుడు ఆల్రెడీ మనకు మనసు ఉంది కదా, మరి ఈ మనసుకి ఏమైంది?
ఎందుకని క్రొత్త మనసును ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో? అడుగుదాం యేసయ్యనా, ప్రభువా చెప్పండి, ప్రభువా మా మనసుకి ఏమైందయ్యా? అసలు క్రొత్త మనసు మాకు ఎందుకయ్యా? ఆల్రెడీ మేము ఎప్పుడో బాప్తిసం తీసుకున్నప్పుడే క్రొత్త మనసును తీసుకొచ్చుకున్నాం కదయ్యా, ఇప్పుడు మా మనసుకి ఏమైందయ్యా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకని క్రొత్త మనసునే ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వాక్యం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము చూసారా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది. అబ్బా, ఘోరమైన ఎట్లాంటి మాటలండి! హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది వ్యాధి కలిగినది. కనుకనే మీ హృదయాలు ఏమైపోయినాయి? వినండి, నాకు చెప్పాను కదా, ఈ కన్నుకి వ్యాధి కలిగితే దీన్ని ఏం చేస్తారు? తీసి వేరే క్రొత్త కన్ను వేసినట్లుగా ఇదిగో గడిచిన దినాల్లో మన మనసు ఎక్కడ చెడిపోయిందో, ఏ పాపంలో పడిందో ఈ పాడు మనసు. మంచిది కాదు ఈ మనసు, చాలా చెడ్డది. ఏమండి, మనసు చాలా ఘోరమైనది, వ్యాధి కలిగినదంట. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అన్నిటికంటే మోసకరమైనది ఏదైనా ఉంది అని అంటే అదేంటి చెప్పండి? హృదయం. మనిషి యొక్క మనస్సు అది చాలా మోసకరమైనది. నిన్ను పాడు చేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది, అంధకారంలో నీకు నడిపిస్తుంది, జీవితాన్ని పాడు చేసింది, గందరగోళానికి నడిపించేస్తుంది ఈ పాడు మనసు. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? మనసు ఏమి చెబితే, కొంతమంది చూడండి, మనసు ఏమి చెబితే అదే చేస్తాం మేము అంటారు. మనసు ఏడమ్మ చెప్పేది? మనసు ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో పలానాడు కుటుంబం బాగుంది, ఏదో ఒక చుచ్చు పెట్టి అంటుంది. మనసు మంచిది కాదు. మనసు ఎలాంటిదయ్యా అంటే కొన్ని కాపురాలు బాగుంటే చూడలేని మనసు ఇది. ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే చూసే మనసు కాదు ఇది. వారు ఇలా ఉన్నారే, వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారని చెప్పి ఘోరమైన వ్యాధి కలిగినది ఇది. అందుకే వాక్యంలో రాయబడి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది మోసాలు చేస్తుంది, జీవితాల్ని పాడు చేస్తుంది, అంధకారంలోనికి నడిపిస్తుంది. గత దినాల్లో ఇలా బ్రతికిందేమో ఈ మనస్సు. అడగండి, ఏ మనసా ఏమ్మా, ఎన్ని ఘోర పాపాలు చేసి వచ్చినావు నువ్వు? ఎన్ని పాపాలు చేసి వచ్చావు? ఇదిగో ఈ రోజైనా ఈ నూతన సంవత్సరంలో మనసా దేవుడిని క్రొత్త మనసు ఇవ్వబోతున్నాడు. చెప్పండి ఆమేన్ అని చెప్పుకోండి. అందరు చేయి పెట్టుకోండి, మీ మనసు మీద చేయి పెట్టుకోండి, మనసు మీద. యేసయ్యా నా మనస్సు క్రొత్త మనసుగా అనుగ్రహించేసయ్యా. నేను కూడా చెప్పుకుంటున్నానండి, ఎవరు ఇక్కడ ఏమండి పరిశుద్ధులేం కాదు, అందరూ ఏమో పైనుంచి దూకొచ్చిన వాళ్ళు ఏం కాదు, అందరూ మనసులు చెడిపోయినటివే. ఏమండి అందరి హృదయాలు ఘోరమైనవే. అది వ్యాధి కలిగిందని వాక్యం అంటుంది. అది వ్యాధి కలిగింది అయితే ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి కదా. ఆ హృదయాన్ని, ఆ మనస్సును బాగు చేయగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనే బాగు చేస్తాడు. ఆ హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు, మనసును మార్చగలిగిన దేవుడు. ఏమండి మరి ఈ మనస్సు ఏమైపోవాలి ఇంకా చెప్పండి? ఈ క్రొత్త సంవత్సరంలోనే ఈ మనసు క్రొత్తదిగా మారునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ మనస్సు క్రొత్తదైపోవాలండి, క్రొత్తదిగా కనబడాలి. చూసే ప్రజలకు క్రొత్త మనసు అని తెలియాలి. అదే సూచన. అది ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే ఎప్పుడైతే దేవుడు క్రొత్త మనసును అనుగ్రహించాడో అప్పుడే వెంటనే ఏమైందంట, ఆ సూచనలు కనబడ్డాయని వాక్యంలో రాయబడి ఉంది. దైవజనుడు ఎప్పుడైతే సౌలు దగ్గరికి వెళ్ళి, సౌలా దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు, నిన్ను అభిషేకించబోతున్నాడు అంటే, ఈ వ్యవహారాలైనా నాకొద్దు స్వామి, నా బతికేదో నేను బ్రతుకుతానన్న దేవుని దగ్గర నుంచి, దైవ సేవకు నుంచి దగ్గర వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై అతనికి క్రొత్త మనసును కలగజేశాడు. ఆ సూచనలు అప్పుడే కనబడ్డాయి. ఆ వ్యక్తి అక్కడ నిలబడ్డం ప్రారంభించాడు. దేవుని ప్రియులారా, ఇంకా మన మనస్సు ఘోరమైన వ్యాధి కలిగినదిగా, లేకపోతే చెప్పలేని రోగంతో ఇది మోసకరమైనదిగా బ్రతుకుతుందేమో, ఎన్నో వ్యాధులతో నింపబడిందేమో, ఈ వ్యాధి నుంచి విడిపించగలిగిన దేవుడు అంటారు, ఇదిగో నేను నీకు క్రొత్త మనస్సును అనుగ్రహించబోతూ ఉన్నాను. ఆమేన్. మన వాళ్ళు అనుకున్నారు యెహోవా అనుగ్రహము నొందుటకు ఆయన ఎద్దకు వచ్చాం కదా, ఇంకేం అనుగ్రహిస్తాడో దేవుడు అని అనుకొని వచ్చారేమో. ప్రియులరా, ఆయన అనుగ్రహించేది ఏది అనుగ్రహించినా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. అందులో దేవుడు నీకు క్రొత్త మనస్సును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏంటండి అట్లా ఉన్నారు? క్రొత్త మనసు వద్దా మీకు? అది కావాలండి. ఎందుకంటే ఈ హృదయము ఘోరమైనది, వ్యాధి కలిగినది, మోసకరమైనది, పాడు చేసేది. కనుకనే ఈ మనసు అంత మంచిదేమీ కాదండి.
మనసులో ఒకటి, బయటకు మాట్లాడే వాళ్ళు రకరకాల పరిస్థితులు. కనుకనే ఈ క్రొత్త మనస్సు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈ హృదయము వ్యాధి కలిగినది. ఇది ఎలా ఉందంట? మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలిగినది. ఇప్పుడు దీనికి ఏం కావాలి? ఇప్పుడు మనకి ఏదైనా బాగలేకుండా వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం బావాలంటే ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వ్యాధి కలిగింది కదా, ఈ మనస్సు వ్యాధి కలిగింది. దీనికి ఇప్పుడు ఏం కావాలి? కొత్త మనసును దేవుడు ఇస్తాడు. మీకేం కావాలి ఇప్పుడు? అక్క కరెక్ట్గా చెప్పావు. ఏం కావాలి? ట్యాబ్లెట్ కావాలి. తీసుకుందామా? ఎక్కడుంది అది? ఆ ట్యాబ్లెట్ ఎక్కడుంది? ఈ క్రొత్త మనస్సు మనకు అనుగ్రహించబడాలంటే, ఘోరమైన వ్యాధి కలిగిన ఈ మనసుకు ట్యాబ్లెట్ వేయాలి అని అంటే అది ఎక్కడుంది? ఎవరో షాబక్ అంటున్నారు. షాబక్ కాడ లేదు ఆ ట్యాబ్లెట్. చెప్పండి ఎక్కడుంది? పొగ తోటలో, ఆ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్తే దొరుకుతుంది అనుకుంటున్నారా? కాదు. ఈ క్రొత్త మనస్సు దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇది ఘోరం అయిపోయింది కదా, దీనికి ఒక ట్యాబ్లెట్ వేద్దామా? అది ఎక్కడుందో తెలుసా? లూకాసు సువార్త. ఆ ట్యాబ్లెట్ చూపిస్తా చూడండి. లూకాసు సువార్త 8వ అధ్యాయము. లూకాసు సువార్త 8వ అధ్యాయము 15వ వాక్యం. అక్కడ గమనించండి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. మంచి మనసు అనగా క్రొత్త మనసు. ఈ క్రొత్త మనసు మనకు కావాలి అని అంటే, దీనికి ఈ క్రొత్త మనసుగా ఇది మారాలి అని అంటే, ఇంతకుముందు ఏమైంది? ఇది బహు ఘోరమైనది, వ్యాధి కలిగిందిగా ఉంది. ఈ వ్యాధికి తగిన ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెటే వాక్యం. సెట్ అయిందా? బాగుందా? ఏంది ఆ ట్యాబ్లెట్? వాక్యం నువ్వు ఎప్పుడైతే చదువుతుంటావో, వాక్యం ఎప్పుడైతే వింటూ ఉంటావో, ఆ వాక్యం వినడం ద్వారా నువ్వు చదవడం ద్వారా, దాన్ని ఎప్పుడైతే వింటూ చదువుతూ ఉంటావో, ఈ ఘోరమైన వ్యాధి కలిగిన నీ మనసు నా వాక్యం మార్చునుగాక. ఆ వాక్యమే నువ్వు క్రొత్త మనసును అనుగ్రహించునుగాక. ఆ వాక్యం అనే ట్యాబ్లెట్ నువ్వు ఎప్పుడైతే వేసుకుంటావో, ఎప్పుడైతే చదవడం ప్రారంభిస్తావో, ఈ క్రొత్త మనసు ప్రారంభంలోనికి రావడం ప్రారంభిస్తుంది. దేవుని పిల్లలారా, షుగర్ తగ్గాలంటే కంపల్సరీ ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకోవాలి. అంతేగా తల్లి? షుగర్ కంట్రోల్కి రావాలంటే ప్రతిరోజు చూడండి ఏం పొడుచుకోవాలా? ఇంజక్షన్ పొడుచుకుంటూనే ఉండాలి. కొంతమందికి అలవాటు అయిపోయి వాళ్ళే పొడుచుకుంటూ ఉంటారు. చూడండి, వాళ్ళే పొడుచుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే అది కంట్రోల్ అవ్వాలి, నార్మల్కి రావాలి. మేము క్రొత్త వ్యక్తులుగా మారాలి అని అంటే, షుగర్ లేకుండా నార్మల్ వ్యక్తులుగా మారాలంటే ఇంజక్షన్ వేయాలి. అలాగే ఈ మనసు క్రొత్తదిగా మారాలంటే ప్రతిదినం నువ్వు వాక్యం చదవడం ప్రారంభించాలి. ప్రతిదినం వాక్యం చదువుతుంటే ఆ వాక్యం నీకు క్రొత్త మనసును కలగజేస్తుంది. ఆ వాక్యమే నిన్ను సరైన త్రోవలోనికి నిలబెడుతుంది, నీ మనసును మారుస్తుంది. నువ్వు ఎక్కడైనా మోసకరమైన మాటలు మాట్లాడితే వాక్యం నీకు తెలియజేస్తుంది. మనం ఇలా మాట్లాడకూడదు. అది వ్యాధితో నిండిందా? ఒకవేళ ఈ మనసు వ్యాధితో నిండితే మనం ఏం చేయాలి? ప్రతిదినం వాక్యం చదవాలి, వాక్యంతో నడిపించబడాలి. ఇది బహుఘోరమైనది కాబట్టి దీనికి ప్రతిరోజు ఈ ట్యాబ్లెట్ వేయాలమ్మా. మీరు ట్యాబ్లెట్ ఏ రోజైతే మాంతారో రయ్యని పెరుగుతుంది షుగర్. ఇంక ఎక్కడంటే ఆడ పడిపోతారు వీళ్ళు, అవునా కదా? షుగర్ పెరిగితే ఇంకా కళ్ళు తిరగడం, ఓయమ్మ ఏం అర్థం కావట్లేదు, బొదురు వచ్చేస్తుంది, ఓ ఇంకొకతానే ఉంటాయి యాగం. ఇంకా మరి అయ్యే అట్లా ఉంటే నీ మనసు ఘోరమైనదిగా. నువ్వు ఏ రోజైతే వాక్యం చదవకుండా ఆపేస్తావో, ఏ రోజైతే వాక్యం చదవకుండా వినకుండా ఆపేస్తావో ప్రియులరా, ఆ రోజే ఈ హృదయం ఏమైపోతుంది? వ్యాధితో నింపబడిపోతుంది, పాపంతో నింపబడిపోతుంది, ఘోరంగా మార్చబడిపోతుంది. ఆ రోజు ఎవరిని మోసం చేద్దామా, ఎవరితో ఏ పాడు మాటలు మాట్లాడదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరి జీవితాన్ని పతనం చేద్దామని ఆలోచిస్తుంది. మనసు పాడైనది, మనం మంచోళమే. కానీ ఈ మనసు ఉన్నదే ఇది బహు ఘోరమైనది, వ్యాధి కలిగినదండి. అందుకనే ప్రతిరోజు మనం ఏం చేయాలో తెలుసా? వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యంలోనే నడిపించబడాలి, వాక్యానుసారంగా జీవించేవారిగా ఉండాలి. ఒకవేళ వాక్యం చదవకపోతే ఏమవుతుందయ్యా? ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? అది ఘోరంగా మార్చబడిపోతుంది. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదవో, ఎప్పుడైతే దేవుని స్వరం వినవో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం చదవండి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న షరతుల నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచు ఉన్నాను. దైవజనుడు అంటున్నారు ఇక్కడ, ఇదిగో మీరు ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యం చదువుతూనే ఉండాలి, దేవుని స్వరాన్ని వినాలి, ప్రార్థన అనుభవంలో నడిపించబడాలి. అలా ఉండకపోతే ఏమవుతుందయ్యా అంటే సర్పం ఏం చేస్తుంది? మనస్సును చెరిపివేస్తుంది. ఈ సర్పం ఉందో చూసారా? ఈ సాతానుగాడు ప్రతిరోజు నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎందుకు వస్తాడు? దేవుని నుంచి నిన్ను ఎడబాటు చేయడానికి, దేవుని నుంచి నిన్ను దూరపరచడానికి. ఈ మనసును చెడిపేసినారు అనుకోండి, ఏం జరిగింది? సర్పం ఏం చేస్తుంది? అక్కడ హవ్వను మోసపరిచింది. మరి ఈ రోజున మన జీవితాన్ని మోసపరుస్తున్నది సాతానుగాడే, మన హృదయాల్ని మోసపరుస్తున్నది సాతానుగాడే, మన జీవితాల్ని పాడు చేస్తున్నది సాతానుగాడే. మరి దేవుని ప్రియులారా, ఎందుకని మనం అలా నడిపించబడాలి? ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రతిరోజు దేవునిలో నడిపించబడుతూ, దేవునిలో కొనసాగించబడుతూ ఉన్నంత కాలము ఈ హృదయం పాడైపోదండి. క్రొత్త మనసును ప్రభు నీకు ఇచ్చాడు. ఈ క్రొత్త మనసును మనం ఏం చేసుకోవాలి తెలుసా? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. సాతానుగాడు ప్రతిరోజు మన దగ్గరకు వచ్చి మన మనసును చెడిపేస్తూ ఉంటాడు, మనసును పాడు చేస్తూ ఉంటాడు, హృదయాల్ని చెడిపి వేయడమే వాడు పని. వాక్యంలో రాయబడింది కదా, ఎవరిని మృంగుదుమా అని చెప్పి వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎవడో ఒక మనసును చెడిపివేయాలని, ఎవరో ఒకరు హృదయాల్ని పాడు చేయాలని, హృదయాల్ని గందరగోళం చేసి బాధ పెట్టి ద్రోహపరచాలని వాడి యొక్క ఆలోచన. మరి క్రొత్త మనసు కలిగిన మన దైనందిన జీవితాల్లో మనం ఏం చేయాలో తెలుసా? ప్రతిదినం వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యము మన హృదయాల్ని శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది, దేవుని ఎదుట నిలబెట్టడం ప్రారంభిస్తుంది. ఎందుకయ్యా అంత ఘోరమైనదా ఈ హృదయం? అంత వ్యాధి కలిగింది కదా. కొంతమంది చూడండి, ఏదైనా వస్తే శరీరంలో ఒకటో రెండో వ్యాధులు ఉంటాయి. ఎక్కువగా ఉండే వ్యాధులు ఏంటి? షుగరు, బీపీ, థైరాయిడ్, ఇంకా గ్యాస్ ట్రబుల్, ఒళ్ళంతా నొప్పులు, మళ్ళీ నడువు నొప్పులు, ఇవన్నీ ఒక్కొక్క పార్టీ ఎందుకు కానీ ఒళ్ళంతా నొప్పులు 5. కానీ ఈ హృదయం ఇంత వ్యాధి కలగడానికి, ఇంత ఘోరమైనదిగా ఇది మారిపోవడానికి, ఇందులో అంత ఘోరమైన వ్యాధి ఏముంది? అంత ఘోరమైన వ్యాధి కలిగిందిగా ఇది మారిపోవడానికి అంతగా ఏముంది ఈ హృదయంలో? చెప్పండి. ఎంత వ్యాధితో ఉన్నది, ఎన్నున్నాయి ఈ వ్యాధి? ఈ హృదయం ఇంతదే కదా. హృదయం మన గుండె, ఈ గుప్పిడి ఎంత అయితే ఉంటుందో అంత ఉంటుంది కదా. మరి ఎంత చిన్నదానికి ఎంత వ్యాధి ఉందో చెప్పనా? ఎంత వ్యాధి ఉందో చెప్పనా? ఎన్ని రోగాలు ఉన్నాయి చెప్పనా? 13 రోగాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ జనవరిలో కూడా మళ్ళీ అడగతా, అందుకని గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉన్నాయి ఈ హృదయానికి? ఎన్ని వ్యాధి? 13 వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు శరీరానికి మనం ఇందాక అవి చెప్పుకున్నాం, పర్టికులర్గా ఉండేటివి కాబట్టి. కానీ ఈ హృదయానికి 13 రోగాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు చూసి వచ్చినారయ్యా అని అడుగుతారు నన్న. మీరు అడిగేవాళ్ళే, నేను ఆషామాషగా చెప్తాను మీకు. మార్కు సువార్త 7వ అధ్యాయము, మిమ్మల్ని వాక్యంతోనే కదా చెప్పాల్సింది మీకు. మార్కు సువార్త 7వ అధ్యాయము అందరు చూడండి. 13 వ్యాధులు ఉన్నాయి హృదయంలో. అమ్మో, ఇది చిన్నదే, చాలా ఘోరమైనది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము చూడండి. మనం అనుకుంటున్నాం ఇది చిన్న మనసే కదా, చిన్న హృదయమే కదా అని. అమ్మో, చాలా తిప్పలు పెడుతుందండి. 21వ వాక్యం చదవండి, 21, 22, 23 దాకా. అమ్మా, లోపల నుండి అనగా అది మనుషుల హృదయంలో నుండి, లెక్కేసుకోండి, దురాలోచనలు, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభమును, మత్సరము, అది ఎన్ని సరిపోయినాయా? నేను లెక్కేసానండి. ఎన్ని ఉన్నాయి? అది 13 ఉన్నాయి ఈ హృదయంలో. ఇవే కదా అందరికీ ఏంటి ఉండేది?
ఈ 13 రోగాలు ప్రతి మనసులో ఉంటాయి. ప్రతి మనసులో, ప్రతి వాని హృదయంలో ఏమున్నాయి? దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభములను, చెడుతనము, ఏమండి కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దైవదూషణను, అహంభావమును, అవివేకము. మనం అనుకున్నది ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? హృదయము అన్నిటికంటే ఘోరమైందేలే అని సింపుల్గా చెప్పుకున్నాం. దాంట్లో ఎన్ని వ్యాధులు ఉన్నాయి చూడండి, ఎన్ని రోగం కలిగి ఉందో చూడండి. ఈ మనసు మామూలుది కాదు. ఏమండి, ఇన్ని రోగాలతో నింపబడిపోయిన ఈ మనసుకు లోకంలో ఉండే ట్యాబ్లెట్ సరిపోదు. ఏ ట్యాబ్లెట్ కావాలయ్యా అని అంటే వాక్యం అనే ట్యాబ్లెట్ నువ్వు వేసుకోవాలి. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినాలి. అలా వినగలిగితే నా దేవుని ప్రియులారా, ఇందులో ఉన్న 13 రోగాలు దేవుడు తొలగించి నీకు క్రొత్త మనసును ప్రభు అనుగ్రహించునుగాక. క్రొత్త మనసు అనుగ్రహించబడాలండి. మనకు ఈ నూతన సంవత్సరంలో ప్రారంభంలోనే ఇదిగో ఇప్పటి వరకు మన మనసులు చెడిపోయాయి, ఘోరంగా మార్చబడిపోయాయి. ఈ 13 కోణాల్లో ఏ రోగం ఉందో మనకు తెలియదు. వ్యక్తిగతంగా మనకు తెలుసు కదా ఏ రోగంతో ఉన్నాం. ఎవరికి చెప్పుకోబలేదు, నాకు చెప్పలేదు, లేకపోతే మీకు చెప్పుకోబలేదు, మీ పక్కన వాళ్ళకి. నీకు తెలుసుగా వ్యక్తిగతంగా ఏ వ్యాధితో నింపబడిపోయిందో ఈ హృదయం. అది దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభువా నాకు ఈ వ్యాధి నుంచి తొలగించయ్యా, నాకు క్రొత్త మనసును అనుగ్రహించు ప్రభువా, క్రొత్త మనసు నాకు కావాలి ప్రభువా అని దేవుడు నువ్వు అడగగలిగితే ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా నీకు ఒక క్రొత్త మనసును ప్రభు అనుగ్రహించునుగాక. బైబిల్లో దేవుడు ఒక మాట మాట్లాడతారు కాలేబు గురించి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము కాలేబు గురించి దేవుడే ఒక మాట మాట్లాడతారు అక్కడ. 14వ అధ్యాయము 24వ వాక్యం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతోనూ నన్ను అనుసరించి, చాలండి, హేతు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. కాలేబు దేవుడికి ఎలా కనబడుతున్నాడయ్యా అంటే మంచి మనసు కలిగిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. క్రొత్త మనసు కలిగిన వ్యక్తిగా కాలేబు దేవుడికి కనబడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడి మందిరానికి వచ్చిన వాడు, నా దేవుని ప్రియులారా, దేవుడు నిన్ను ఎలా చూడాలని ఆశపడుతున్నాడంటే ఒక క్రొత్త మనసు కలిగిన వ్యక్తిగా నిన్ను చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. నీ కుటుంబీకులు చూసినప్పుడు నీ మనసు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? క్రొత్త మనసు నీకు రావాలి. నిన్ను చూసినప్పుడు నీ గురించి ఏం చెప్పాలా? అయ్యా నా నోటితో నేను చెప్పలేను పాస్టర్. నీ నోటితో చెప్పకపోతే ఎట్ట చెప్తావమ్మా? అయ్యో కొంతమంది అట్టే ఉంటారు పాస్టర్, ఏం చెయ్యాలి అసలు? వాళ్ళని చూస్తేనే చూడడానికేమో బాగా కనబడతారు. అయ్యో వాళ్ళ మనసు అంత చెడిపోయిందండి, వాళ్ళ ఆలోచన చెడిపోయాయి, వాళ్ళ మాట తీరులు చెడిపోయాయి. ప్రియులారా, దేవుడు నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుసా? ఈ సంవత్సరంలో కాలేబు ఎలా కనబడుతున్నాడు? నా సేవకుడైన కాలేబు ఓ మంచి మనసు కలిగిన వాడు, ఓ నూతనమైన వ్యక్తులుగా కనబడాలి. మీరు గమనించండి, ఇశ్రాయేల్ ప్రజల్లో కానాను దేశాన్ని, కానాను ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళిన వారు ఎంతమంది? 12 మంది. ఎంతమంది? 12 మందిలో 12 మంది వచ్చి సక్రంగా చెప్పారా? వాస్తవాలు చెప్పారా? ఏం చెప్తూ ఉన్నారు? 10 మంది ఏమో అయ్యా దేశం మంచిది కాదు, ఉపయోగమైనది కాదు, ప్రయోజనమైనది కాదు, అక్కడికి వెళ్తే చచ్చిపోతాం. కారణం ఏంటంటే వీళ్ళు హృదయాలు చెడిపోయి ఉన్నాయి, మనసులు మంచివి కాదు. అయ్యో నా నోటితో చెప్పలేను చిన్నా. అవునండి, కొంతమంది ఎడ చెప్తారు చెప్పనా? కొంతమంది మా ఊరిలో ఉండేవాళ్ళు చర్చికి పోయేవాళ్ళు చూడండి, ఎట్టుంటుంది కదా, ఏందది కొంగు, ఇది ఎటు తీసి చెల్లా నా నోటితో చెప్పలేను చెల్లా. అబ్బా ఆ చర్చిలో నా ఓయమ్మో ఎన్ని కథలు ఎన్ని కహాలు. అయ్యో నా నోటితో చెప్పనంటేనే కొంగు ఎట్టు పెట్టుకొని చెప్తుంటుంది. అవునండి, ఇప్పుడు ఆ మందిరం చూడడానికి అనుకుందాం ఏమండి. కానాను అనగా వాగ్దాన దేశం ఏమండి. వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు వాగ్దాన దేశం గురించి ఎంత అద్భుతమైనది అది, పాలు తేనెలు ప్రవహించే దేశం అది. అంత అద్భుతమైన దేశాన్ని దేవుడు ప్రభు మనకి ఇవ్వాలని అనుకుంటే ఈ 10 మంది ఏం చెప్తున్నారు?
అయ్యో అక్కడికి వెళ్తే ఓయమ్మా నా నోడితో చెప్పలేను తల్లా. ఆ ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరమా, అయ్యో అయ్యో ఒక్కొక్కరు ఉన్నారక్క, నువ్వు తొనకలాక. ఇదే నువ్వు చెప్పేది, ఇదే నువ్వు చేసేది. 12 మంది వెళ్తే 12 మంది రకరకాలుగా పరిస్థితుల్లో ఉన్నారు. ఇద్దరు మాత్రమే అనగా ఎవరు వాళ్ళిద్దరు? కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరు మాత్రమే అంటారు. అయ్యా అది మంచి దేశం అయ్యా. మనమందరం ఏందండి నోరులు రావట్లేదు, ఏదో ఒకటి చెప్పండి అండి. మంచిదని చెప్పాలి, చెప్పలేకపోతున్నావు అని అంటే నీ సంఘం గురించి చెడుగా ప్రచారం చేసుకున్నావు అంటే, నీ సంఘాన్ని గురించి చెడుగా భావించుకుంటున్నావు అని అంటే నీ మనసు ఏమైనట్లు చెప్పండి అండి. ఈ మనసు చెడిపోయి ఉన్నది. ఈ 10 మంది మనసు ఏమైంది? చెడిపోయింది. వాళ్ళకంతా శరీరాశలు, నేత్రాశలు, జీవోపడంబాలు కావాలి. కానీ వీళ్ళిద్దరికి మాత్రమే దేవుడు కలగజేసే ఆ వాగ్దాన దేశం కావాలి. ప్రియులారా, సంఘం అన్నాక ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి. సంఘం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అందరూ ఒకటిగా ఉండాలంటే కుదరదు అది అండి. ఒకరినొకరు భావించుకుంటూ ఒకరినొకరు సరి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సంఘం మంచిది కాదు, ఈ మందిరం మంచిది కాదు, ఆ మందిరం మంచిది కాదు, ఇంక ఏ మందిరం మంచిది? నేను ఎప్పుడు తరచుగా చెప్తూ ఉంటాను. ఒక ఆమె వచ్చిందంట, బస్టాండ్లో నిలబడుకొని ఉందంట. అదే సమయంలో షారుఖ్ తాత అనుకుందాం, ఆయన నడుచుకొని పోతుంటే ఆమె ఎదురయ్యి, తాతగారు మంచి అనుభవం కలిగిన వారు ఉన్నారు, మీ వయసు ఎంత అండి అంటే, నా వయసు 85 సంవత్సరాలు. అమ్మో 85 సంవత్సరాలు అంటే ఎన్ని చూస్తుంటారు మీరు ఈ ఊరిలో? నాకు ఒక చిన్న ఆలోచన కావాలి మీ దగ్గర నుంచి అంటే, ఆయన అన్నారు, చెప్పు తల్లి ఏం కావాలంటే, ఏమి లేదు, నేను చాలా ఊర్లు తిరిగి వచ్చాను. ఎన్ని ఊర్లు? చాలా ఊర్లో కాపురం చేసి వచ్చానండి. అయితే ఎందుకో మీ ఊరుని చూసినప్పుడు మంచిగా అనిపించింది. మీ ఊరు సంగతి ఏమంటారు, మీ ఊరు ఎట్లా ఉంటుంది అని అడిగారు. ఎవరిని? షారుఖ్ తాతని. తాత అన్నాడు 80 సంవత్సరాలుగా ఎన్నో అనుభవాలు వచ్చి ఉంటాయిగా. ఆ అనుభవం కలిగిన వ్యక్తి కనుక ఆయన అంటారు, అమ్మా నీ నోరు మంచిదైతే మా అయ్యవారి పళ్ళంతా, నీ నోరు మంచిదైతే మా సంఘం కూడా మంచిదే. నీ మంచి మనసు కలిగి ఉంటే ఏమండి, మంచి మనసుతో నడిపించబడితే ప్రతిదీ మంచిదిగానే కనబడుతుంది. అందుకే పెద్దోళ్ళు అన్నారు, అది పచ్చకావిలు వచ్చినోడికి అంత పచ్చగానే కనబడుతుంది. ఏ సంఘం మంచిది అనిపించదు, ఏ సంఘం స్థిరమైంది అనిపించదు. ఏ సంఘానికి వెళ్ళినా ఏదో ఒక ఇబ్బందులు కూలిమి, ఏదో ఒకటి తగులుతుందండి, ఏదో ఒకటి ఉండకుండా పోదు. అయితే దాన్ని నువ్వేం చేసుకోవాలి తెలుసా? కాలేబు ఎవరో తెలుసా? మంచి మనసు కలిగిన వాడండి. దేవుని ప్రియులారా, ఈ మంచి మనసు ఎలా వస్తుందో తెలుసా? దేవుడు అనుగ్రహించబడడం ద్వారానే వస్తుంది. దేవుడు ఈ క్రొత్త సంవత్సరంలో మనందరికీ నీకు 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 నాతో సహా మన ఇమ్మానుయేలు ప్రార్థన మందిరంలో ఉన్న వారందరికీ క్రొత్త మనసును ప్రభు అనుగ్రహించునుగాక. క్రొత్త మనసు కావాలండి. దేవుడు నిన్ను చూసినప్పుడు, ఇదిగో నా బిడ్డ ఎలా ఉంది, మంచి మనసు కలిగి ఉంది. మంచి మనసు కలిగిన వాడు ఎప్పుడు కూడా అవి ఇవి మాట్లాడుకోడండి. మంచి మనసు కలిగిన వాడు ఏది పడితే అది మూటలు మోసుకుంటా జారుకోడు. మీరు గమనించండి. ఈ 10 మంది ఏమో, అయ్యా మంచి దేశం కాదు, మంచిది కాదు, అక్కడికి వెళ్తే జీవితాలు పాడైపోతాయి, బిడ్డలను పోగొట్టుకుంటాం, మనం చచ్చిపోతాం అని అంటే, మరి వీళ్ళిద్దరు ఎందుకు ఆ మాటలు చెప్పలేకపోయారు? కాలేబు యెహోషువ ఎందుకు ఆ మాటలు పలకలేకపోయారు? కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళ మనసులు మంచి మనసులు. అందుకే మనం వింటాం, మంచి మనుషులు ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడతారండి. మనం అందరం మంచి మనుషులమే కదా, ఏంటి చెప్పరు? అవునా కాదా? మంచి మనుషులం అయినప్పుడు మంచి మాటలే పలకాలి. సాధ్యమైనంత వరకు ఏమండి, సాధ్యమైనంత వరకు మంచి మాటలు పలకడానికి ప్రయత్నించండి. అప్పుడప్పుడు డాక్టర్లు ఏం చెప్తారంటే, శోభక్క ఏమంటారు, అన్నీ పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్గా పేషెంట్ దగ్గర అసలు మాట్లాడరు కదక్క. అంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అట్లా ఒకవేళ ఉన్నా సరే మాట్లాడరు. ఎందుకని? అట్లా మాట్లాడితే ఇంకా వాళ్ళు బాధపడ్డం కదా, కృంగిపోయి ఇంకా 4 గంటలు బతకాల్సినాడు 5 నిమిషాలకే కడేస్తాడు మాటం. ఏమండి, ఇది కాదండి. నీకు సాధ్యమైనంత వరకు మంచి మాటలు మాట్లాడు. ఇన్ని దినాలు బ్రతికినంత కాలం చెడు మనసుతోనే బ్రతుకుతామా? క్రొత్త మనస్సును ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు కదా. మంచి మాటలు మాట్లాడదాం. సాధ్యమైనంత వరకు నీ నోటికి వచ్చింది ఏదైనా సరే, ఒకవేళ ఎవరైనా మాట్లాడినా చెడుగా, నీ వరకు మంచిగా మాట్లాడడం ప్రారంభించు. సంఘం గురించి మంచిగా మాట్లాడు,
కానాను దేశం గురించి మంచిగా మాట్లాడిన వాళ్ళు ఇద్దరే, కానీ 10 మంది మాత్రం. చెప్పండి అండి, వాక్యంలో అదే కదా ఉంది. మీరు ఇంటికి వెళ్తారని చదువుకోండి, అధ్యాయం అంతా 14వ అధ్యాయము. వచ్చిన వాళ్ళు ఏమో బోరుని ఏడుస్తూ ప్రలాపిస్తూ మంచిది కాదు అంటున్నారు. ఇద్దరు మాత్రమే. ఆ ఇద్దరు వ్యక్తులే నేను అవ్వాలి. ఆమేన్. ఆ ఇద్దరు వ్యక్తులు ఎలా అయితే అక్కడ ఉన్నారో, కాలేబు యెహోషువ లాగా నువ్వెందుకు కాకూడదు, కాలేబు యెహోషువ లాగా నేనెందుకు ఉండకూడదు, నా నాటిలో ఎందుకు మంచి మాటలు రాకూడదు, నేనెందుకని మంచిని చెప్పకూడదు అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకోగలుగుతావో ఒక క్రొత్త మనస్సును ప్రభు నీకు అనుగ్రహించునుగాక. దేవుడే స్వయంగా అంటారు ఒక మాట దావీదును చూసి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము చూడండి. దావీదుని గురించి మాట్లాడుతున్న మాట దేవుడే స్వయంగా మాట్లాడతారు ప్రభు అక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. దేవుడు ఒక మంచి మనసు కలిగిన వ్యక్తిని దేవుడు కనుగొని ఉన్నాడు. ఓ మంచి మనసు కలిగిన వాడు, ఒక క్రొత్త మనసు కలిగిన వాడిని ఎవరు కనుగొని ఉన్నారు చెప్పండి? ఎవరు కనుగొని ఉన్నాడు? దేవుడే కనుగొని ఉన్నాడు, దేవుడే తెలుసుకొని ఉన్నాడు. మరి నీ గురించి నీవు క్రొత్త మనసు కలిగిన వ్యక్తి అని దేవుడు తెలుసుకుంటున్నాడా? నీ కుటుంబీకులు తెలుసుకోగలుగుతున్నారా? నీ ఇరుగు పొరుగు వారు తెలుసుకోగలుగుతున్నారా? నేను దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడినని అనిపించుకోవాలి. మనం దేవుని సంఘంలో నడిపించబడేటప్పుడైనా, కుటుంబంలో ఉన్నప్పుడైనా, లేకపోతే సమాజంలో ఉన్నప్పుడైనా, ఉద్యోగంలోనైనా, ఎక్కడైనా సరే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక క్రొత్త మనసు కలిగిన వ్యక్తిగా నీవు కనబడాలండి ప్రజలకి. అది దేవుడు కోరుకుంటుంది, అది దేవుడు నీకు అనుగ్రహించేది. దేవుడు ఉత్తమైన దానిని అనుగ్రహిస్తున్నాడు, అందులో క్రొత్త మనస్సును దేవునికి అనుగ్రహించబోతున్నాడండి. మరి దావీదుకు అనుగ్రహించిన ఆ నూతనమైన మనసు, క్రొత్త మనసు దేవునికి అనుగ్రహించకుండా పోతాడా? చెప్పండి అండి. మనందరికీ ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. నా చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని నేను కనుగొన్నాను. ఆ ఒక్కడు ఎవరో చెప్పండి. మీరు దావీదు కాడికి వెళ్ళారు, చెప్పండి ఆ ఒక్కడెవరు? నేను చెప్పండి. నేను అవ్వాలి. ఆ క్రొత్త మనసు కలిగిన వ్యక్తి నేను ఎందుకు అవ్వాలి? నేను ఎందుకు కాకూడదు? నేనే కదా ఆ క్రొత్త మనసు కలిగిన వాడిని అని చెప్పుకోవాలండి. ఏమండి? ఆ క్రొత్త మనసు కలిగిన వ్యక్తి మనల్ని దేవుడు కనుక్కోవడం ప్రారంభిస్తుంది గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఇంతకీ ఎలా ఉంటాడు వాడు? ఇప్పుడు ఒక వ్యక్తి క్రొత్త మనసు కలిగిన వాడు అన్నాము, వాడు దేవుడే కనుగొన్నాడు అన్నారు. మరి ఎలా ఉంటాడు వాడు? క్రొత్త మనసు కలిగిన వ్యక్తి, అనుగ్రహించబడిన వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, ఇక్కడ మీకు ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇందులోనే క్రొత్త మనసు కలిగిన వ్యక్తి, ఈ వ్యక్తిని మనం ఎలా కనుక్కోగలుగుతాం, ఎలా కనుగొనగలుగుతాం, వాడు ఎలా ఉంటాడు? ఏమండి, వాడు ఎలా ఉంటాడు అని అంటే, మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 24:5 చదవండి అమ్మా. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి. చాలండి, ఇక్కడ మీరు బాగా వినండి. దేవుడు ఏమన్నారు? నా చిత్తానుసారమైన మనసు గల ఒకడిని నేను కనుగొన్నాను. ఎలా తెలుసుకుంటాం మనం కూడా? ఇప్పుడు అన్నాం కదా, క్రొత్త మనసు కలిగిన వాడిని. ఇప్పుడు చెప్పండి అండి, క్రొత్త మనసు కలిగిన వాడిని నేనే అని అన్నాం కదా. మరి నీవని ఎలా తెలుస్తుంది అని అంటే, వాడికి ఉన్న లక్షణాలు ఎలాంటివి, వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, మనం చెప్పుకున్నంత మాత్రాన్ని కాదు, అది కనుక్కోవాలి. ప్రజలు కూడా, దేవుడు చూడాలి, సమాజం చూడాలి, సంఘం చూడాలి, మన ఇంట్లో వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఈ వ్యక్తి క్రొత్త మనసు కలిగిన దైవ చిత్తానుసారమైన మనసు గలవాడని తెలుసుకోవాలి అని అంటే, అందులో మొట్టమొదటిగా ఇక్కడ గమనించగలిగితే, మీరు వినండి బాగా. సౌలు దావీదును తరుముకుంటూ వస్తుంటే, సౌలు ఒక గృహలో పడుకొని ఉంటే, అయితే దావీదు వెళ్ళి తన వస్త్రాన్ని కోసుకొని వచ్చాడండి. కోసుకొని వస్తే బాగుంటుంది. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు ఆ వస్త్రాన్ని కోసుకొని వచ్చిన ద్వారా ఏమైందంట? మనస్సు
నొచ్చుకొనేను, మనస్సు నొచ్చుకొనేను. ఎందుకు నొచ్చుకున్నావు దావీదు? వాడు దుర్మార్గుడేగా, దావీదు దుర్మార్గుడే కదా, నిన్ను చంపడానికి వచ్చిన వాడు కదా, ఎప్పుడెప్పుడు దొరుకుతావు, ఎప్పుడెప్పుడు నీ మీద బాణం వేసేవాడు కదా, ఎప్పుడు చూసినా నిన్ను చంపాలనుకునేవాడు కదా, నీ మీద ఏట ఇసిరేవాడు కదా, నీ మీద చాడీలు చెప్పేవాడు కదా, నీ మీద అపహాస్యాలు చేసే వ్యక్తి కదా. ఏమైంది? చెంగేగా, వాడిని ఏం చంపలేదు కదా అని అంటే దావీదు అంటారయ్యా, దావీదు ఎవరో తెలుసు, సౌలు ఎవరో తెలుసు. ఆ కింద రాయబడిన మాటలు మనం చదువుకుంటే సౌలు ఎవరంటే అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు. ప్రియులారా, ఈ మాట బాగా వినండి. ఎవరు ఆ వ్యక్తి? యెహోవా చేత అభిషేకం పొందినవాడు. మనం ఎవరమో తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వారమే. నీవెవరివి? దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివి. నువ్వెవరివి? దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివి. నువ్వెవరివి జయం తల్లి? జతక ఎవరు నువ్వు? దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివి. ఈ చెంగు కోయడం అంటే, చెంగు అనగా వస్త్రం. ఈ వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉంది బైబిల్ అంటే ప్రవర్తనకు. మన ప్రవర్తన సరిగా కాదని, అయ్యో నా నోటితో చెప్పలేనాక సుశీలమ్మ ప్రవర్తన, అయ్యో అమ్మ పైకే అట్ట. ఈమె ఎవరు? దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కదా. ఆమె ప్రవర్తన అనే వస్త్రాన్ని నువ్వు చింపితే ఏమండి, మంచి మనసు కలిగిన వాడు ఏమవుతాడో తెలుసా అండి? మనస్సులో బాధపడతాడండి, మనసులో బాధపడతాడు. అయ్యో నేను ఎందుకు ఇలా మాట్లాడాను, వాళ్ళు అభిషేకించబడిన వాళ్ళు కదా, నేను ఇప్పుడు దావీదు అభిషేకించబడ్డాడు, సౌలు అభిషేకించబడ్డాడు. కానీ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? అభిషేకం చాలా గొప్పదండి. మన సంఘంలో ఉన్న వారి గురించి ఒకరినొకరు వేరువేరుగా మాట్లాడుకుంటే ఏమండి, ఇది కరెక్టేనా, ఇది మంచిదేనా? వాక్యం ఏమంటుంది? దావీదు మనసులో నొచ్చుకొనేను అనగా బాధపడుతున్నాడు. చా, ఇలా చేస్తుండకూడదు, నేను ఇలా అనుండకూడదే, ఇలా మాట్లాడుండకూడదే. ప్రియులరా, ఒకవేళ నీకు తెలుసో తెలియకో, లేకపోతే నీ సంఘస్థులనో, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారిని, ఒకవేళ వారు వస్త్రపు చెంగనే వస్త్రాన్ని, ఒకవేళ వారి ప్రవర్తనను, లేకపోతే వారు ఇలా ఉన్నారు అలా ఉన్నారని ఒకవేళ మాట్లాడేమేమో, దయతో దాన్ని విడిచిపెడదాం. ఎందుకో తెలుసు, వాక్యం ఏముంటుందంటే దావీదు ఆ వస్త్రాన్ని చింపడం ద్వారా ఏమయ్యాడు? మనసులో నొచ్చుకున్నాడంటండి. క్రొత్త మనసు కలిగిన వాడు ఏమవుతాడో తెలుసా? బాధపడతాడండి. ఎవరికైనా ఒక చిన్న హాని చేసిన, ఎవరినైనా తుస్కారంగా ఒక మాట, మనుషులం కదా మనము, అది కోపంలోనో, లేకపోతే ఉద్రేకంలోనో, లేకపోతే ఏదో ఒక పరిస్థితిని బట్టి వచ్చేస్తూ ఉంటాయి. అంత మాత్రాన్ని ఇంకక్కడే నిలబడకూడదు. దానిలో నుంచి మనం ఏం చేసుకోవాలి? ఒకరినొకరిని సరి చేసుకోవాలి, ఒకరినొకరిని మనం మాట్లాడుకోవాలి. ఇది సంఘం. ఈ సంఘంలో ఎన్నో కలుగుతూ ఉంటాయి. కలిగినప్పుడు మనం ఏం చేయాలా? తీసుకొని వచ్చి, నేను చూడండి సౌలు వస్త్రాన్ని నేను తీసుకొని వచ్చి అన్నాడా దావీదు? ఏమంటున్నాడు? నా మనసులో నొచ్చుకున్నాను, నా మనసులో నేను బాధపడుతున్నాను. ప్రియులారా, ఓ సంఘ సేవకుడిగా నేనైనా ఏదైనా మిమ్మల్ని నొప్పించుంటే డైరెక్ట్గా నా దగ్గరికి రండి, చెప్పండి, పాస్టర్ గారు ఇది పరిస్థితి, మీరు ఇలా నన్ను బాధ పెట్టారు, ఇలా అనుండకూడదు అని అంటే నేను దాన్ని తగినట్లుగా నేను కూడా మార్చుకుంటాను. ఒకవేళ మీ పక్కన ఎవరైనా, అయ్యా దేవయ్య ఇలా చేయకూడదయ్యా, నువ్వు ఇలా చేసావు ఆయన ఏదైనా చేస్తే నీ అంతటి నువ్వు వెళ్ళి చెప్పొచ్చు, దాన్ని సరి చేసుకోవాలి. సంఘం అంటే అదే అండి. పిలిపై ఏదైనా అన్నాడు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఏదైనా మాట్లాడుకున్నారు, దాంతో ఏం చేసుకోవాలి? మనమే చెప్పండి అండి, మనమే సరి చేసుకొని మనమే మాట్లాడుకోవాలి. ఆ దేవుని ప్రియులారా, ఎప్పుడు కూడా ఇంట్లో గుట్టు ఈదిని పెట్టకూడదు అన్నారు పెద్దలు. సంఘం గుట్టు కూడా వీధిలో పెట్టేవారిగా ఉండకూడదండి. ఎందుకంటే మనం అందరం ఎవరివి? అభిషేకించబడిన వారు. మనం అందరం కూడా అభిషేకించబడిన వాళ్ళు. మన ప్రవర్తన చినిగితే మంచి మనస్సు కలిగిన వాడు ఏమవుతాడు తెలుసా? నొచ్చుకుంటాడండి, బాధపడతాడు. అయ్యో నేను ఇలా మాట్లాడుండకూడదే, ఇలా అనుండకూడదే. నీవు క్రొత్త మనస్సుని దేవుని చేత అనుగ్రహించబడితే ఇంకెలా ఉంటావో తెలుసా? ఎవరినైనా, ఎవరి ప్రవర్తన అయినా నువ్వు చింపుంటే, లేకపోతే వారిని బాధ పెట్టుంటే నీ మనసులో నీవు బాధపడడం ప్రారంభిస్తావండి. ఇది రెండోది. అయితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, మనసులో పడిపోయిన వాడిని చూసి మనసులో సంతోషపడ్డండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24:17 చూడండి. 24:17 సామెతల గ్రంథం 24:17 చదవండి. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, అమ్మా, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసులో ఫుల్ఫిల్ చేయండి అండి. సగం చెప్తున్నారేంటి?
నీ శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు. నీ శత్రువు పడ్డాడా, నీ శత్రువు పడిపోయాడా, లేకపోతే నీతో గొడవ పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే నీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, లేకపోతే నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, ఎంతల్లి ఎవరు బాధ పెట్టిన వాళ్ళు పడ్డారనుకోండి, ఏం చేయాలి మనం? నీకు అట్టే కావాలా? నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, జోదక్క నేను చెప్పలా నీక, నన్ను బాధ పెడితే అట్టే చేస్తాడు దేవుడు. ఉరకనే ఉంటాడా దేవుడు? ఆయనకి ఏమున్నాయి చెప్పండి అండి, ఆయనకి ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి కదా, ఆయన చూస్తుంటాడు కదా. నన్ను బాధ పెడితే ఉంటారా వాళ్ళు? పడతారు. మీరు ఒక మాట వినండి, దేవుని చేత క్రొత్త మనస్సు అనుగ్రహించబడిన వాడు ఎవడైనా క్రింద పడితే వాడిని బట్టి సంతోషపడడండి. క్రొత్త మనసు కలిగిన వాడు అలాగే ఉంటాడు. ఎవడైనా క్రింద పడ్డాడా, లేకపోతే వాడు కృంగిపోయాడా, వాడి జీవితంలో ఏదైనా శ్రమ కలిగిందా, ఏదైనా ఇబ్బంది కలిగిందా, వెంటనే ఏం చేస్తాడు అంటే వాడిని ఆదరించడం ప్రారంభిస్తాడు. నీకు క్రొత్త మనసు ఎక్కడుంది? క్రొత్త మనసు లేనంత కాలం వాడు ఇలా కావాలి, వీడు ఇలా అయిపోవాలి, వాళ్ళు అలా పాడైపోవాలని అనుకుంటూనే ఉంటావు. నువ్వు క్రొత్త మనసు కలిగిన వ్యక్తివి నీవైతే, క్రొత్త మనసు పొందుకున్న వ్యక్తిగా మనం మారగలిగితే, ప్రియులారా వాక్యం ఏముంటుందో తెలుసా? క్రొత్త మనసు పొందుకున్నవాడు ఎవడైనా క్రింద పడితే ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, వాడిని పరామర్శిస్తాడు, వాడిని ఏ పరిస్థితుల్లో వాడు పడ్డాడు వాడిని తెలుసుకుంటాడు. మరి మనం అలా తెలుసుకోగలుగుతున్నావా? ఒక్కరో ఫ్యాన్ అయ్యాక చేయగలుగుతున్నాం మనం? ఎవరైనా కింద పడ్డారనుకోండి, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, లేకపోతే మనకు హాని తలపెట్టిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా మనకు శ్రమలుగా కలగజేసిన వాళ్ళు ఎవరైనా కింద పడ్డారనుకోండి, మనం ఎన్ని మాట్లాడుతామండి, ఎన్ని చేస్తాం? వాడికి అలాగే కావాలి, వాడు అలాగే అయిపోవాలి, వాడి జీవితం పాడైపోవాలి ఏమండి అనుకుంటారా? అనుకోరా? మీరు అనుకోరులేండి, మా ఊర్లో అయితే అట్లాగే అనుకుంటారండి. ఎవడైనా కింద పడితే ఏమండి, ఎవడైనా ఏదైనా ఇబ్బందికరంగా మారిపోతే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండకుండా ఏడకపోతాడండి. ఆయన ఉన్నాడు కదా. వాళ్ళు ఎన్ని బాధలు పెట్టారు నన్ను, ఎన్ని కష్టాలు పెట్టారు నన్ను, ఎన్ని ఇబ్బందులు పెట్టారు నన్ను, ఎన్ని చెప్తామో. ప్రియులారా, దేవుడు నీకు క్రొత్త మనసును అనుగ్రహించింది ఎందుకో తెలుసా? ఒకడు క్రింద పడినప్పుడు వాడిని లేవనెత్తడం ప్రారంభించాలండి. ఒకడు కింద పడ్డాడు కదా అని అనుకొని నీ మనసులో సంతోషించకూడదు. నీ శత్రువు కింద పడినా వాడికి చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తిగా నీవు మారాలి. ఎవరైనా క్రింద పడితే వాడికి సలహా ఇచ్చి వాడిని లేపి కూర్చొని పెట్టి వాడిని పరామర్శించేవాడిగా ఉండాలి. అంతేగాని వాళ్ళకి ఇలా అవ్వాలి, వాళ్ళకి ఇలా అవ్వాలి, వాళ్ళు అలా అయిపోవాలని చెప్పి ఎప్పుడు కూడా పొరపాటున మన మనసులో కూడా చెప్పండి. కొంతమంది ఉంటారండి, ఉన్నారు కొంతమంది, ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళకి నన్ను ఆ రోజు అన్నావు కదరా, అందుకేరా నువ్వు ఇట్లా పడ్డావు అని అనుకుని నవ్వుతూ ఉంటారు మనసులో. ప్రియులారా, వాక్యం ఏముంటుందంటే, నీ శత్రువు క్రింద పడినను చెప్పండి మనసులో సంతోషించొద్దు. ఎవరైనా క్రింద పడ్డారా చూడండి, ఎప్పుడైనా ఆ పిల్లలకు బాగా తెలుసు, వినండి, మనం ఫెయిల్ అయిపోయినా ఇబ్బందిలే, మనం ఫెయిల్ అయిపోయినా ఇబ్బంది లేదు, మన ఫ్రెండ్ మాత్రం పాస్ అవ్వకూడదు, అంతే కదా. మనం ఫెయిల్ అయిపోయినా ఇబ్బంది లేదు, కానీ మన ఫ్రెండ్స్ మాత్రం పాస్ అయ్యారు అనుకో, నువ్వు నాతోనే తిరుగుతున్నావు, నాతోనే ఉన్నావు, ఎప్పుడు పాస్ అయినావు, ఎప్పుడు చదివినారా, ఇంక నీతో కానా గానా ఏదో ఒకటి మొత్తానికి అంటావా లేదా? కారణం ఏంటంటే ఏమండి, ఎవడైనా క్రింద పడితే వాడిని లేవనెత్తేవాడిగా ఉండాలి. మన మనసులో ఏం చేస్తూ ఉంటామను అంటే, ఎవడైనా క్రింద పడితే వాడిని చూసి నవ్వుకుంటూ ఉంటారండి. ఎవడైనా క్రింద పడితే వాడికి ఇలాగే కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియులారా, దైవ చిత్తానుసారమైన మనస్సు గల ఒకడిని నేను కనుగొన్నానని దేవుడు మాట్లాడారు. ఆ మనస్సు నీలో ఉండాలి అని అంటే, ఎవడైనా క్రింద పడితే నువ్వేం చేయాలా? వాడికి చెయ్యి అందించి వాడిని లేపడం ప్రారంభించాలి. ఒకవేళ సంఘానికి దూరం అయిపోయి పడిపోయాడా, లోకంలో పడిన వాడిని విడిచిపెట్టేయకూడదు. వాడిని చేయబట్టుకొని తీసుకొని లాక్కొని వచ్చేదానికి నువ్వు ప్రయత్నించాలి. ఎవడైనా సంఘానికి దూరమైనా, దేవునికి దూరమైనా, సహవాసానికి దూరం అయిపోయినా పోనీలే, వాళ్ళు సావి ఎట్టైనా చేస్తారు అనకూడదండి. నీ వంతుగా నువ్వేం చేయగలుగుతున్నావు? నీ వంతుగా చెయ్యి అందించి వాడిని సంఘంలోనికి తీసుకురాగలుగుతున్నావు. పడిపోయిన వాడిని చూసి సంతోషపడకూడదు. చాలామంది ఈ రోజున అదే చేస్తూ ఉన్నది. దేవుని సంఘానికి దూరం అయిపోయారు, మందిరానికి దూరం అయిపోయి, లోకంలో కలిసిపోయి లోక ఆచారాలతో నడిపించబడుతూ ఉన్నారు. వారిని చూసి నువ్వు సంతోషించే వ్యక్తిగా నీవు మారకూడదని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఎందుకని మీరు బైబిల్లో గమనించారా? ఇస్కరియోతు యూదా ఎవరో మా బాబాయ్ అంటున్నారు. ఇస్కరియోతు యూదా ఎవరు?
యేసు ప్రభువుని అప్పగించిన ఒక శిశువు కదండి, అవునా కదా? ఈయన ఏం చేశాడు? యేసు ప్రభుని అప్పగించినప్పటికీ యేసయ్య మాట్లాడుతున్నారు. యేసయ్య ఎంతగానో మనసులో బాధపడ్డాడండి. వీడు పుట్టకుండా ఉంటే బాగుండే, ఎందుకు ఇలా చేస్తున్నాడని పలుమార్లు దేవుడు హెచ్చరించాడు. అయినప్పటికీ తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడండి. ప్రియులరా, మనము కూడా ఎవరైనా పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనసులో చెప్పండి ఏం చేయకూడదు? మనసులో సంతోషపడకూడదు, మనసులో ఆనందించకూడదు. మన శత్రువైనా సరే మనం ఏం చేయాలా చెప్పడండి? మన శత్రువు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ గుమ్మం దొక్కి నీ ఇంటికాడికి వచ్చారు, ఏం చేయాలా? ఏమంట వచ్చినారా? ఏందా కనుక్క ఎందుకు వచ్చినారు మన ఇంటికి? ఇదే నువ్వు చెప్పేది? నీ శత్రువు నీ ఇంటికి వచ్చిన నువ్వు పరామర్శించే వ్యక్తిగా ఉండాలండి. ఉండొచ్చు, ఎన్నో గొడవలు ఉండొచ్చు, అయితే నీ దగ్గరకు వచ్చారా? నేను అదే చెప్పేది. మన ఉదయగిరికి వెళ్తే తల్లిగారు ఉన్నారు, మంగమ్మ, తెలుసు కదా, పక్కన వాళ్ళు ఉన్నారు కదా తల్లి, వారిని పిలుచు, సంఘానికి వస్తారు, పరామర్శించి పిలుచుకొని రా అంటే మేము వాళ్ళతో మాట్లాడవయ్యా అనేది. నువ్వు వెళ్ళి నువ్వు మాట్లాడు. ఇదివరకు ఎన్ని గొడవలు జరిగినా నాకు తెలియదు. ఇంకా దైవ సేవకుడు మాట విని నువ్వు వెళ్ళి పిలువు, నువ్వు పలక్కపోతే నన్ను అడుగు, పలక్కపోతే నన్ను వచ్చి అడుగు అని చెప్పారు. వెళ్ళిందంట, అక్క అని పలకరిస్తానే వాళ్ళు కూడా వెంటనే మాట్లాడడం ప్రారంభించారు. ప్రియులరా, నీ శత్రువే కావచ్చు, నిన్ను బాధ పెట్టిన వారే కావచ్చు, నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టిన వారు కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే. కొంతమంది చూడండి, సచ్చినా మాకు అవసరం లేదండి వాళ్ళు అంటుంటారు. ఇంకెక్కడండి నీకు క్రొత్త మనసు కలిగింది? నువ్వు ఎక్కడ దేవుని ద్వారా మనసును పొందుకున్న వ్యక్తివి? మరి దేవుని ద్వారా మనసు పొందుకున్నవాడు ఎలా ఉంటాడో తెలుసా అండి? ఒకడు పడినను వాడిని బట్టి సంతోషించడని వాక్యంలో రాయబడింది. ప్రియులరా, ఎవరైనా మన ఎదుట మన శత్రువు పడినా సరే మనం ఎప్పుడు కూడా నవ్వకూడదు, సంతోషపడకూడదు. దేవుడు వాడికి కఠినమైన గుణపాఠం చెప్పాడు రా అని అనకూడదు. ఏంటి? వారి కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలి, వారి కోసం నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా మారాలి. ఎంతవరకు నువ్వు చేయగలుగుతున్నావు? ఎంతవరకు నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావు? క్రొత్త మనస్సు కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఎవడైనా కింద పడితే వాడిని బట్టి సంతోషించడు, ఆనందించడు, వాడిని గురించి బాధపడతాడు, వాడిని గురించి ఏడుస్తాడు. అయ్యో ఎందుకు ఇలాగ అయిపోయారు, ఎందుకు వీరి జీవితాలు ఇలా పాడైపోయాయి అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభిస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ఇందులోనే. నా చిత్తానుసారమైన మనస్సు గలవాడిని ఒకరిని నేను కనుగొన్నాను అని ప్రభువు చెప్పారు కదా. వాడిని కనుగొనాలి అని అంటే ఒకటి, మనసులో బాధపడేవారిగా ఉంటాం. ఎవరికైనా ఏదైనా జరిగితే, లేకపోతే మన ద్వారా ఏదైనా నొప్పించుంటే మనసులో బాధపడతాం. ఇంకొకటి, పడిన వాడిని చూసి సంతోషించరు. మూడోదిగా, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచరు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం కానివ్వండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చాలండి. ఎలయనగా మీరు చదవండి, ఎలయనగా మీరు మృతి పొందితిరి. చాలండి. ప్రియులరా, ఒక క్రొత్త మనస్సు కలిగిన వ్యక్తి ఈ వ్యక్తి అని తెలుసుకోవడం ఎలా అని అంటే, వాడు భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచడు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచడు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచడు అని అంటే, భూమి మీద ఉన్నవంటి ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఇవే కదా లోకంలో ఉండేటివి. లోకంలో ఉన్నదంతా ఇదే కదా. లోకంలో చలామణి అవుతున్నవన్నీ కూడా ఇవే కదా. నా దేవుని ప్రియులారా, ఒక క్రొత్త మనస్సు కలిగిన వాడు, నూతనమైన మనస్సును పొందుకున్నవాడు, మంచి మనస్సును పొందుకున్నవాడు దేవుడు కనుగొనాలి. ఈ వ్యక్తి నా చిత్తానుసారమైన మనస్సు గల ఒకటి నేను కనుగొన్నానని దేవుడు నేను గురించి చెప్పాలి అని అంటే, భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకూడదు. చెప్పండి, దేని మీద మనస్సు ఉంచకూడదు? చెప్పాలండి. దేని మీద? భూ సంబంధమైన వాటి మీద, అనగా లోకంలో ఏదైతే ఉందో వాటి మీద మన మనసు ఉంచుకోకూడదు. ఎక్కడుంది నీ మనసు? ఎక్కడుందండి మీ మనసు? ఎక్కడ ఉంచకూడదు చెప్పండి? భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచకూడదు అన్నారు. మరి ఇంతకీ ఈ మనసు ఎక్కడుంది?
ఒక్కొక్కరికి ఎక్కడుంటా చెప్పనా, వినండి. చేపలు తీసుకొని వచ్చినాం, అవి కడిగేసి ఇంట్లో పెట్టి వచ్చినాం. అవి ఏమవుతుంటాయో. కొంతమందికి ఎక్కడ ఉంటుంది, చేపల మీద ఉంటుంది. కొంతమందికి ఏమో మొన్నే కొనుక్కున్న పట్టిచీర, దాన్ని ఉతికేసి వచ్చిన, మా పక్కింటాక దాని మీదే కన్ను ఉన్నింది, ఎత్తుకొని వెళ్తుందా ఎట్ట, ఎత్తుకొని వెళ్ళినా జాకెట్ పట్టదుగా. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎక్కడుంది మనసు, పట్టుచీర మీద. ఏమండి, కొంతమందికి ఇలాగే ఉంటుంది మనసు. భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉంచకూడదు. నీ మనసు అంతా ఎక్కడుండాలి, పర సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద, దేవుని మీద నీ మనసు ఉండాలి. ఏమండి, మన మనసు అలా ఉండగలుగుతుందా? నీవు క్రొత్త మనసు కలిగిన వ్యక్తివైతే ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి మీద మనసు నుంచు, భూ సంబంధమైన వాటి గురించి ఆలోచన చేయు. ఎప్పుడు చూసినా నీ ఆలోచన, నీ మనసు ఎప్పుడు కూడా దేవుని మీదే ఉంచగలుగుతావు. దేవుని సంఘానికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుడి మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని సంఘంలో ఎప్పుడు చేర్చబడాలి, దేవుని రాజ్యాన్ని ఎప్పుడు చూస్తాను, ఆతృతతో ఆకాంక్షతో నడిపించగలుగుతాడు క్రొత్త మనసు కలిగిన వాడు. క్రొత్త మనసు లేకపోతే భూ సంబంధమైన వాటి మీదే మనసు తిరుగుతుంది. ఆదివారం అయినా వాడు మందిరానికి రాడు. ఎందుకని? ఆదివారం ఎందుకు మందిరానికి రాలేదయ్యా అంటే, వ్యాపారానికి వెళ్ళావు, ఎంత వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది పాస్టర్ అయ్యా. ఇప్పుడు దేని మీద ఉంది నీ మనసు అంతా? భూ సంబంధమైన వాటి మీద. అట్లాగని చెప్పి నేను పనికి వెళ్ళొద్దు అని అనట్లేదండి. ఆదివారం దేవుని దినం కదా. ఆదివారం దేవుని దినం అన్నప్పుడు పైనున్న వాటిని కదా మనం వెతకాలి. భూ సంబంధమైన వాటిని ఎందుకు వెతుకుతున్నావు? సరే 1000 రూపాయలు సంపాదించావు, 1000 రూపాయలు సంపాదించి నువ్వు నిక్కచ్చిగా ఎవరైనా 1000 రూపాయలు ఆదివారం సంపాదించుంటే ఆ 1000 రూపాయలు తీసుకొని 10 రోజులు ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని తిన్నాడు ఎవరైనా ఉంటే చూపించండి. 1000 రూపాయలు సంపాదించి దాన్ని తీసుకొని వచ్చి 10 రోజులు తినగలుగుతారా? 10 రోజులు ఎందుకయ్యా, ఒక్క రోజు కూడా తినలేం. ఒక్క రోజైనా తినగలుగుతామా? చెప్పండి అండి. ఏంటండి సైలెంట్గా ఉన్నా? తినగలుగుతామా? ఒక 1000 రూపాయలు చేతిలో జేబులో పెట్టుకొని సీతారాంపురం పోండి, అక్క ఫోన్ చేస్తుంది, అయ్యా ఒకటి చూడండి సన్ఫ్లవర్ ఆయిల్, ఏది సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి తీసుకో, సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి తీసుకో, కందిపప్పు తీసుకో, కందిపప్పు తీసుకో, ఇది ఎంత తెలుసా, కేజీ కందిపప్పు, కేజీ. తర్వాత ఇంకేం కావాలక్క? నూనె అయిపోయింది, సన్ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, ఇంకా చింతపండు, పచ్చి చింతపండు. తర్వాత ఇంకొకటి చెప్తా చూడండి, తెల్లగడ్డలు. తెల్లగడ్డలు తెలుసా మీకు? తెల్లగడ్డలు. ఈ 4 వస్తువులు చెప్పండి. 1000 రూపాయల కన్నా అదనంగా పెట్టి రాకపోతే నన్ను అడగండి. అయిపోయిందా? 4 వస్తువులు రావట్లేదు 7 రూపాయలకి. నువ్వేం సంపాదించుకొని ఏమని పెట్టుకోగలుగుతావు అండి? 4 వస్తువులు రావట్లే. అప్పుడప్పుడు తాతతో మాట్లాడుతుంటే, ఏమండి 5 రూపాయలు 2 రూపాయలు ఎత్తుకొని పోతే కర్రల సంచికి వేసుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు 1000 రూపాయలకి ఎత్తుకొని పోతే అంత కవరకు కూడా రావట్లే. దీనికోసం మనం ప్రయాసపడేది, దీనికోసం ఆతృతపడేది, పైన వాటి కొరకు కదా మనం ప్రయాసపడాల్సింది. మంచి మనసు కలిగిన వాడు ఎప్పుడు కూడా దేని మీద ఉంటాడు అని అంటే, భూ సంబంధమైన వాటి మీద కాదండి, పర సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతాడు. ఏమనో తెలుసా? ఎప్పుడెప్పుడు నా మందిరానికి వెళ్తాను, ఎప్పుడెప్పుడు దేవుడిని చూస్తాను, ఎప్పుడెప్పుడు దేవుడి మాటలు వింటాను. అందుకే వాక్యంలో ఉంది కదా, నా హృదయము ఎంతో ఉల్లసించుచూ ఉన్నదండి అంటారే. మరి నీ హృదయం ఉల్లసించాలి అని అంటే భూ సంబంధమైన వాటి మీద కదా నీ మనసు ఉంచాల్సింది. నీ మనసు ఎక్కడ ఉంచాలి చెప్పండి అండి? ఎక్కడుండాలి? పర సంబంధమైన వాటి మీద ఉంచాలి. దేవుడిని చూడాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని దగ్గర నడిపించబడాలి, ఆయన స్వరాన్ని వినాలి. ఇది కదా మనకు ఉండాల్సింది. ఈ ఆకాంక్ష కదా మనం నడిపించబడాలి. పైనున్న వాటి కొరకే మనం ఆతృత పడాలండి. పైనున్న వాటి కొరకు మన మనసు ఉంచాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదు. ఇవేవి శాశ్వతము కాదు. ఇవేవి కూడా మనం ఎత్తుకొని వెళ్ళిపోయే వాళ్ళేం కాదు. అవునా కదండి? ఇవేమన్నా మనం తీసుకొని పోతామా? ఇవేమన్నా మనతో వస్తాయా? ఇవేవి రావే. మరి ఎందుకని భూ సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచాలండి? సంపాదించుకోవాలి. ఎంతవరకు అంటే అంతవరకే. ఉన్న దాంట్లోనే తృప్తి పొందుదాం, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవిద్దాం. నా దేవుని ప్రియులారా, యెహోవా అనుగ్రహము నొందుటకు ఆయన యొద్దకు వచ్చాం. దేవుని అనుగ్రహం మనకు కావాలా వద్దా చెప్పండి? కావాలన్న వాళ్ళ చేతిలో చూపించండి. నా దేవుడు మీ అందరికీ ఆయన అనుగ్రహం కలుగ చేయునుగాక. అయితే దేవుని అనుగ్రహం కావాలి అని అంటే ఏంటో మనం విన్నాం. ఆయన ఏది అనుగ్రహించినా ఉత్తమమైన దాన్నే అనుగ్రహిస్తాడు. అందులో దేవుడు ఏం అనుగ్రహిస్తాడు అనే మాట ఒక్కటే మనం విన్నాం.
దేన్ని అనుగ్రహిస్తాడు ఆయన? చెప్పండి, ఏం అనుగ్రహిస్తాడు ఆయన? చెప్పండి. ఉత్తమమైన దాన్నే. దేన్ని అనుగ్రహిస్తాడు? క్రొత్త మనస్సు. చెప్పండి, దేన్ని? ఎవరో ఇల్లు అంటున్నారు, ఇల్లు ఇస్తారులేమ్మా, ఇప్పుడే కదా చంద్రన్న వచ్చిన సంవత్సరం అవ్వబలేదు, అప్పుడే తొందర ఎందుకు? ఎవరో ఇల్లు అంటున్నారు, అందుకనిలేండి. చెప్పండి, ఏం అనుగ్రహిస్తాడు ఆయన? ఎవరో రేషన్ కార్డు అంటున్నారు, ఓపెన్ చేస్తాడంటలే, వార్తలు చెప్తున్నాడు, తీసుకుందరు, బాగా చెప్పాలి మీరు. దేన్ని అనుగ్రహిస్తాడు ఆయన? ఇది కావాలి, ఇది చాలా ఘోరమైనది, ఇది వ్యాధి కలిగినది. అవునండి, ఈ మనసును నమ్మాకండి. చాలామంది నా మనసు అంతా నీకే. ఎవరికి? ఎంతమందికి ఇస్తారండి ఈ మనసును? ఈదిలో ఒకడికి, ఊర్లో ఒకడికి, కాలేజీలో ఒకడికి, బస్ స్టాండ్లో ఒకడికి, అవ్వోళ్ళ ఇంట్లో ఒకరికి, తాతోళ్ళ ఇంటికాడ ఒకడికి ఇస్తా పోతుండడువేనా ఈ మనసుని? ఈ మనసుకు అదుపు లేదండి. ఇది ఏంటిదంట? బహు వ్యాధి కలిగింది, ఇది ఘోరమైనది. కనుక దీన్ని నమ్మాకండి ఎప్పుడు. నా మనసు ఎట్ట చెబితే అట్టెంటానో అని అన్నారు అనుకోండి, వాళ్ళకి ఏదో పట్టిందని అర్థం. అండి, ఈ మనసు ఘోరమైనది. దీనికి ఎన్ని వ్యాధులు ఉన్నాయి? 13 వ్యాధులు ఉన్నాయన్న దీంట్లో మనకు కనబడుతుంది కదా. ఈ హృదయం ఏమన్నా, ఈ హృదయానికి 13 వ్యాధులు ఉన్నాయి. ఈ 13 వ్యాధులు మనకు తొలగిపోవాలి అంటే ఒక ట్యాబ్లెట్ ఉంది. ఎక్కడుంది ఆ ట్యాబ్లెట్? ఎక్కడుంది ఆ ట్యాబ్లెట్? వాక్యం అనే ట్యాబ్లెట్ ఎవరైతే వేసుకుంటారో ఈ హృదయం బాగవుతుంది, ఈ హృదయం శుద్ధి అవుతుంది, ఈ హృదయము స్వస్థపరచబడుతుంది. కనుకనే ఆ మంచి మనస్సును నా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మనందరం అట్టి హృదయాన్ని పొందుకుందుముగాక. ఈ నా దేవుని మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్.